हरे कृष्णा। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गीताई चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गुरु गौरंग की जय, श्रीला प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। 18వ అధ్యాయం ఉపసంహారము సన్యాసము యొక్క పరిపూర్ణత్వము 47 48 శ్లోకాలు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. పరధర్మమును గ్రహించి దానిని సమగ్రముగా చేయుట కంటేను అసమగ్రముగా చేసినటువంటి స్వధర్మమునందే నెలకొనియుండుట మానవునికి మేలైనది. స్వభావ గుణములను అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడును పాపభూయిష్టములు కావు. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా ఈ శ్లోకాన్ని? ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. ఓకే, సరే. ఇద్దరికి ఛాన్స్ ఇద్దాము. సత్యవతి మాతాజీకి ఇంకా మంజులత మాతాజీకి ఛాన్స్ ఇద్దాము. స్వధర్మో విగుణః ఒకరు చదవండి. సత్యవతి మాతాజీ. స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. మంజులత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికి. ఓకే. పరమ ధర్మమును గ్రహించి దానిని సమగ్రముగా చేయుట కంటేను పరమధర్మం కాదు, ఇక్కడ పరధర్మం ఉండాలి. పరధర్మాన్ని సమగ్రంగా చేసే కంటే అసమగ్రముగా చేసినటువంటి స్వధర్మం అందే మనుషులకి మేలు అన్నదంట. పరధర్మము స్వధర్మము అంటే ఏంటి? దీని మీద చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. పరధర్మము స్వధర్మం ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా చెప్తున్నారు. పరధర్మం అంటే ఏంటి, స్వధర్మం అంటే ఏంటి? స్వధర్మము అంటే మనకి సంబంధించినటువంటి ధర్మం అన్నమాట. మనకి ఏదైతే సూట్ అవుతుందో ఆ ధర్మముని స్వధర్మం అని కూడా అంటాం మనం. ఓకే, అంటే ఇప్పుడు స్వధర్మము అంటే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పబడినది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో మనకు సంబంధించినంత వరకు మనం ఏం ఆలోచించాలంటే గృహస్థ జీవితము, గృహస్థులలాగా ఉండాలి, బ్రహ్మచారులాగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా గృహస్థులు బ్రహ్మచారుల్లాగా ఉండకూడదు, బ్రహ్మచారులు గృహస్థుల్లాగా ఉండకూడదు, లేకపోతే సన్యాసులు గృహస్థుల్లాగా ఉండకూడదు. ఎవరెవరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకున్నటువంటి నేచర్ ప్రకారంగా వాళ్ళు పని చేయాలి. ఓకే, సో అయితే ఈ నేచర్ అనేది ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి జాతులు కావు, ఇవి వర్ణాలు. ఇది పుట్టుకతోటి నిర్ధారింపబడేటువంటివి కావు. ఇది గుణ కర్మ విభాగశ అని చాలా స్పష్టంగా కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనిషి యొక్క గుణాన్ని బట్టి అది వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అనే విషయాన్ని మనకు తెలిసి వస్తుంది. సో అంటే ఒక బ్రాహ్మణుడు అవ్వడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాల్సినటువంటి అవసరం లేదు, కానీ బ్రాహ్మణుడు చేయవలసినటువంటి పనులు లేకపోతే ఆ గుణములు సత్వగుణంలో ఉన్నట్లయితే కనుక మనిషిని బ్రాహ్మణుడు అని మనం గుర్తించవచ్చు. అదే క్షత్రియుడు అంటే ఎవరైతే కనుక శత్రువులని జయించగలడో, చాలా శౌర్యం ఉన్నటువంటి వాళ్ళు, శూరులైనటువంటి వాళ్ళని క్షత్రియులు అంటారు. సో వాళ్ళు హింస చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అలాగే వాళ్ళు రాజనీతి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి క్షత్రియుడు ఎప్పుడు కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణుడి యొక్క ధర్మాన్ని
ఆ అవలంబించడానికి ప్రయత్నం చెయ్యకూడదు. ఇక్కడ అర్జునుడి పరిస్థితి చూద్దాం. అర్జునుడు క్షత్రియుడు. అయితే అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధాన్ని చెయ్యను అంటున్నాడు. ఎందుకు? నీకు హింస చేయడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోయి ఆ భిక్ష భిక్షాటన చేసి బతికేస్తా అంటున్నాడు. అంటే భిక్షాటన తీసుకోవడం అనేది బ్రాహ్మణుల యొక్క లక్షణము. అలాంటి పనిని ఒక క్షత్రియుడైనటువంటి అర్జునుడు నేను చేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి అది పరధర్మం అయింది. స్వధర్మం నిధనం శ్రేయ అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే నిధనం అంటే ఆ స్వధర్మం చేస్తూ చేస్తూ చనిపోయినా పర్వాలేదు. పరధర్మాత్ భయావహ. పరధర్మం చేయడంలో చాలా తప్పున్నది. పరధర్మాన్ని చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మన పనిని మనము చేయాలి. ఎందుకంటే మన పనిలోనే మన మోక్షం అనేది ఉన్నది. మన ముక్తి మన పనిలో ఉంది. మనకి ఇచ్చినటువంటి మన నిత్య కర్మలో, మన స్వధర్మంలోనే మన ముక్తి అనేది ఉన్నది. కాబట్టి మన స్వధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ స్వధర్మాన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తున్నారు? ఎవరు నిర్ణయిస్తున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రము నిర్దేశిస్తుంది. అది స్వధర్మం అనేది మన స్వభావం బట్టి మనకు తెలిసొస్తుంది. స్వభావం, మన స్వభావం ఎట్లా ఉందో, మన ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క స్వభావం మనపైన ఎట్లా ఉన్నదో మనకు తెలిసిపోతుంది అన్నమాట. అదే బ్రాహ్మణులైతే సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులైతే రజోగుణంలో ఉంటారు, వైశ్యులైతే రజస్తమో గుణాల్లో ఉంటారు, శూద్రులైతే తమో గుణంలో ఉంటారు. వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి ఏ గుణములో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని వాళ్ళు ఆ పనులని చేయడం చాలా చాలా అవసరం. ఇది దైవీ వర్ణాశ్రమం అంటే. దైవీ వర్ణాశ్రమం అంటే ఏంటంటే ప్రభుపాదుల వారు చెప్పింది, ఎవరెవరు వాళ్ళకి అనుగుణమైనటువంటి గుణాల ప్రకారంగా వాళ్ళు వాళ్ళ పనులను చేయాలి. ఇంకా అది పుట్టుకతో నిర్ధారింపబడేటువంటిది కాదు. అయితే బ్రాహ్మణుడు చేయవలసినటువంటి పని ఏంటంటే 6 పనులు ఉంటాయి. పఠన్ పాఠన్ యజన్ యాజన్ దాన ప్రతిగ్రహ. పఠన్ పాఠన్ అంటే వేదాలను చదవడం, వేదాలను చదివించడం. యజన్ యాజన్ యజ్ఞాలను చేయడం, యజ్ఞాలను చేయించడం. దాన ప్రతిగ్రహ దానాన్ని పుచ్చుకోవడం, దానాన్ని ఇవ్వడం. ఇది బ్రాహ్మణుడి యొక్క లక్షణం. అదే క్షత్రియుడైతే కనుక ఆయన వేదాలను చదవచ్చు, వేదాలను అప్పుడప్పుడు చెప్పవచ్చు. అలాగే ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానాన్ని స్వీకరించకూడదు. క్షత్రియుడు అనేవాడు దానాన్ని స్వీకరించకూడదు, దానాన్ని ఇవ్వవచ్చు, అలా చెప్పబడి ఉంటుంది. అలాగా ఒక్కొక్క వర్ణానికి కూడా ఒక్కొక్క ధర్మాన్ని మనకి మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్కొక్క ధర్మానికి కూడా సంబంధించి అందులో ఏదైనా కూడా ఫాల్ట్ అనేది ఉండవచ్చు. కాకపోతే ఆ ఫాల్ట్ లేకపోతే అందులో ఉండేటువంటి పాపం అనేది అది అంటుకోదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. అంటే మన పని కనుక మనం చేసేటట్లయితే అందులో ఉన్నటువంటి పాపం అనేది మనకి ఎప్పుడు కూడా అంటుకోదు. అది మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఆర్మీలో పనిచేసినటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. ఆర్మీ ఆఫీసర్ హింస చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు, శత్రువులని ఆయన చంపాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఆ శత్రువులని యుద్ధంలో చంపినట్లయితే ఆయనకి ఎటువంటి పాపం అనేది అంటుకోదు. ఎందుకంటే ఆయన చేయాల్సినటువంటి ఆయన కర్మని ఆయన చేస్తున్నాడు కాబట్టి అందులో ఎటువంటి పాపం అనేది లేదు. ఆయనకు సంబంధించినటువంటి పని అది. ఆయన ఆర్మీలో ఉన్నాడు, ఆర్మీ పని ఆయన చేయాలి. అలాగే క్షత్రియుడు కూడా యుద్ధంలో పోరాడడం అనేది క్షత్రియుల యొక్క లక్షణం, క్షత్రియుల యొక్క ధర్మం. యుద్ధంలో నేను పోరాడుతున్నాను, నేను ఎవరో నా బంధువుల్ని నేను చంపడం వల్ల వాళ్ళ నాకు పాపం అంటుకుంటోంది అనేటువంటి చెప్పినటువంటి అర్జునుడి యొక్క ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది కృష్ణ భగవానుడు తప్పు అని స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. అలా అనుకోవడానికి వీల్లేదు అని. అయితే మీరు చూసినట్టయితే ప్రతి పనిలో కూడా ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేవాళ్ళు అంటే వైశ్య, వాళ్ళు అప్పుడప్పుడు అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే ఎలాగంటే మనం వెళ్ళి అడిగామనుకోండి, సార్ నాకు ఇందులో 10 రూపాయలే మిగులుతాయి సార్ అని అంటారు. అది నిజం కాకపోవచ్చు, వాళ్ళు అలా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఓపెన్గా చెప్పారనుకోండి, నాకు ఇందులో 200 మిగులుతున్నాయి, నాకు ఇందులో 300 మిగులుతున్నాయి, నాకు ఇందులో 500 మిగులుతున్నాయి, ఎవరు తీసుకోరు. కాబట్టి అలాగా అబద్ధాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సేల్స్ చేసేవాడు. సో కాబట్టి అలాగా ఆ అబద్ధాలు
చెప్పినంత మాత్రాన ఆయన పాపం చేసిన వాడు కూడా అవ్వడు. ఎందుకంటే అలాంటి ప్రొఫెషన్లో అబద్ధం చెప్పడం అనేది ఇక తప్పదు, అది కంపల్సరీ అనమాట. అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా బిజినెస్ అనేది నడవదు. కాబట్టి అయ్యయ్యో నేను అబద్ధమే చెప్పను అని చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్ వదిలేసి నేను బ్రాహ్మణుడిలాగా భిక్షాటన చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎటువంటి పనైనా కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేసినట్లయితే అందులో పాపం అనేది చూడక్కర్లేదు. ఇక్కడ అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. స్వభావం నియతం కర్మ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిషం. కిల్బిషం అంటే పాపం. నా ఆప్నోతి కిల్బిషం అంటే అట్లాంటి వాళ్ళు ఎవరైతే మీ పని మీరు చేసినట్లయితే మీకు అందులో ఎటువంటి పాపం అనేది లేదు. అంతే కదా. సపోజ్ తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని మందలించినప్పుడు వాళ్ళని తిట్టినప్పుడు అది పాపం అంటే అది పాపం కాదు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అబద్ధం కూడా చెప్పవచ్చు, వాళ్ళని మోసం చేయవచ్చు. ఎందుకు అంటే వాడు స్కూల్కి వెళ్ళాలి అని, లేకపోతే వాడు పడుకోవాలి అని, నీకు వేరే ఇస్తాను అది ఇస్తాను అదని ఇచ్చిన మాయ చేయొచ్చు. అదేం పాపం కాదు, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. ఎవరి పని వాళ్ళు చేస్తున్నంత వరకు, భగవంతుడి సంతృప్తి కోసం చేసినంత వరకు అందులో ఎటువంటి పాపం అనేది లేదు. అదే దాని ఆపోజిట్ ఏంటంటే మనకి మన పని కానటువంటి పనిని, స్వధర్మం కానటువంటి పనిని, పరధర్మాన్ని గనక మనం తీసుకున్నట్లయితే పరధర్మాత్ భయావహ అంటే అందులో చాలా పాపం అనేది ఉంటుంది. మనకి చాలా పాపం అనేది అంటుకుంటుంది అనమాట. మన స్వధర్మాన్ని సంబంధించినటువంటి పని కాకుండా పరధర్మానికి సంబంధించినటువంటి పనిని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా పాపం అనేది చాలా అంటుకుంటుంది. కాబట్టి అలాంటి పనులను ఎప్పుడు కూడా చేయకూడదు. ఎలా తెలుసుకోవాలి అంటే కూడా ఇప్పుడు వైశ్యులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, బ్రాహ్మణులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి అనేది శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా చెప్పి ఉన్నారు. శ్రీమద్ భాగవతంలో కనుక మనం చదివినట్లయితే మనకు అది చాలా స్పష్టంగా క్లారిటీ అనేది వస్తుంది. సో ఏది ఏమైతే ఏంటి, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, బ్రాహ్మణులైనా కూడా చేయవలసినటువంటి పని ఒకటి, ముఖ్యమైనటువంటి పని, దేవాది దేవుణ్ణి శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు ఆరాధించాలి. అయితే ఇప్పుడు చూసినట్లయితే బ్రాహ్మణులు కూడా వాళ్ళు బలులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. యజ్ఞములో అంటే ఒక యజ్ఞ వాటికలో యజ్ఞాన్ని బలి ఇచ్చేటువంటి, ఒక పశువుని బలి ఇచ్చేటువంటి ప్రక్రియ అనేది ఒకటి ఉన్నది మన వేదాలలో. అయితే ఆ పశువుని బలి ఇచ్చినంత మాత్రాన బ్రాహ్మణుడికి పాపం అంటుకుంటుందా అంటే అంటుకోదు. అదే ఒక క్షత్రియుడైతే కనుక యుద్ధంలో తన శత్రువుని, ఒక క్షత్రియుడు తన శత్రువుని చంపవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, ఎందుకంటే అది యుద్ధం కాబట్టి. సో ఆ శత్రువుని యుద్ధంలో చంపినంత మాత్రాన అతనికి ఎటువంటి పాపం అనేది అంటుకోదు. ఈ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని ఏమనుకోవాలనుకుంటుంది అంటే యజ్ఞము అని అనుకోవాలన్నమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. మనకి ఇచ్చినటువంటి పనిని ఎప్పుడు కూడా దాన్ని చులకనగా భావించకూడదు. నాకు ఇచ్చినటువంటి పని ఇది చాలా చులకన పని, ఇది చాలా చీప్ పని అనుకోకండి. ఏదైనా కూడా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో అందులోనే మన మంచి అనేది ఉన్నది. అదే మనం గనక చెయ్యవలసినటువంటి కరెక్ట్ యాటిట్యూడ్ తోటి మనం చేసినట్లయితే, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా భగవంతుడి సేవ కింద నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేసినట్లయితే అందులోనే మన ముక్తి అనేది ఉంది. అంటే అందులో మన ప్యూరిఫికేషన్, పవిత్రీకరణ అనేది జరుగుతున్నది అనమాట. కాబట్టి యజ్ఞార్థాత్ కర్మలోన్యత్ర లోకోయం కర్మబంధన. ఏ పని చేసినా కూడా యజ్ఞము చేసినట్టుగా చేయాలి. ఇప్పుడు క్షత్రియుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళాలి, కురుక్షేత్రంలో ఎంతో మందితో పోరాడి ఎంతో మందిని చంపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి యజ్ఞమే, క్షత్రియులు చేయాల్సినటువంటి ఒక యజ్ఞం అనమాట. సో ఇది ఒక యజ్ఞము అని అనుకొని ఆయన చేయాలి. అంటే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి పని అని చెప్పి వాళ్ళు చేయాలి. అలాగని చెప్పేసి మనకి నచ్చినట్లుగా మనం పనిచేసేసి ఇది భగవంతుడు చెప్పిన పని అని చెప్పినట్లయితే అది తప్పు, ఖచ్చితంగా తప్పు. ధర్మశాస్త్రాలలో చెప్పిన విధంగా, వేదాలలో చెప్పిన విధంగా మనం పాటించాలి. వేదాలలో శ్రీమద్ భాగవతంలో ధర్మం అనేది ఉన్నది. శ్రీమద్ భాగవతంలో చాలా స్పష్టంగా చెప్తారు ఎవరు ఎటువంటి పనిని చేయవచ్చు, ఎవరు హింస చేయవచ్చు, ఎవరు హింస చెయ్యకూడదు. క్షత్రియులు యుద్ధంలో మాత్రమే, అది కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏ సమయంలో అంటే సపోజ్ శత్రువు పడిపోయినట్లయితే, కనుదిరి పడిపోయాడు, అప్పుడు అలాంటి శత్రువుని చంపవచ్చా, చంపకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఓకే,
ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడిని చంపకూడదు, లేకపోతే స్త్రీలను చంపకూడదు, పడుకున్నటువంటి వాడిని చంపకూడదు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయిన వాడిని చంపకూడదు, లేకపోతే యుద్ధానికి రెడీగా లేనటువంటి వాడు, శరణాగతి అయినటువంటి వాడు, వీళ్ళందరినీ కూడా చంపకూడదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ శాస్త్ర నియమాల ప్రకారం, యుద్ధ నీతి ప్రకారంగా యుద్ధంలో చేస్తూ ఆయన చంపినా చనిపోయినా కూడా ఎటువంటి నష్టం అనేది లేదు, అది ఆయనకి శ్రేయస్సు జరుగుతుంది. కానీ ఆ యుద్ధం నుంచి పారిపోయి వచ్చాడు అనుకోండి ఒక క్షత్రియుడు అక్కడ యుద్ధంలో భయపడి పారిపోయి వస్తే కనుక అది మాత్రం ఖచ్చితంగా తప్పు. ఆవిడ వదిలేసి సరే నేను ఇంకా క్షత్రియుడిని కాదు, ఇప్పుడు నేను బ్రాహ్మణుని అన్న విధంగా యాక్టింగ్ చేసినట్లయితే పరధర్మాత్ భయావహ, అది మంచిది కాదనమాట. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చదువుదాము. హరే కృష్ణ. ఎవరు లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. Yes. హరే కృష్ణ. సహజం కర్మ కౌంతేయ న దోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చదువుతారా? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వరంభి దోషేణ ధూమేనాగ్ని వివృతః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను రేపు. చదవండి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారమృహే దోషేణ ధూమేనాగ్నిరివామృతాః. ఓకే, హరే కృష్ణ. అనువాదం కూడా ప్రభుజీ. చదవండి. అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నము కూడా ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషముతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్. సహజం కర్మ, సహజమైనటువంటి ఏదైతే మనం చేయవలసినటువంటి కర్మలు అంటే విదిత కర్మలు మనకి సహజమైనటువంటి మన ప్రకృతికి, మన స్వభావానికి సరిపోయేటువంటి పనిని మనం చేసినట్లయితే సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్. అంటే అలాంటి అందులో దోషం ఉన్నా కూడా, దోషం అనేది ప్రతి పనిలో ఉంటుంది, ఇది గ్రహించాల్సినటువంటి విషయం అన్నమాట. దోషము లేనటువంటి పనే లేదంట. సర్వారంభ హి దోషేణ ధూమేనాగ్నిర్ ఇవావృత. అంటే దోషంతో కూడి ఉన్న తన సహజ కర్మను విడిచిపెట్టకూడదు. ఏ విధంగా అయితే ధూమేనాగ్నిర్ ఇవావృత అంటే మీరు అగ్ని పొగచే ఆవరింపబడినట్లుగా ఉంటుంది. అవునా? అగ్ని మీరు వెలిగించిన కట్టెపుల్లలు వెలిగిస్తే అగ్ని వచ్చిందంటే చుట్టూ పొగ అనేది కంపల్సరీగా వస్తుంది. అదే విధంగా మనం చేసేటువంటి కర్మకి ఖచ్చితంగా పాపం అనేది కూడా అదే విధంగా ఉంటుంది. దాంతోపాటు సహజంగానే అందులో దోషాలు ఉంటాయి. ఏ పనైనా మీరు తీసుకోండి, ఆ పనిలో దోషాన్ని వెతకచ్చు. మనం ప్రతిదీ 100% పర్ఫెక్ట్ పని అనేది ఏది లేదు. ఓకే, ఒక పని చేయాలి అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక రకమైన దోషం ఉండే ఉంటుంది. కాబట్టి దోషం ఉంది కదా అని చెప్పి ఆ పనిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. దోషంతో కూడి ఉన్నా కూడా తన సహజమైనటువంటి కర్మని ఎప్పుడు కూడా త్యజింపరాదు, ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దోషం ఉంది, నా పనిలో ఇప్పుడు దోషం ఉంది అని చెప్పేసి నా పనిని నేను విడిచిపెట్టకూడదు, నా పనిని నేను చెయ్యాలి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న్యత్యజేత్. విడిచిపెట్టవద్దు. అందులో సహజమైనటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో దాన్ని విడిచిపెట్టవద్దు అని శ్రీకృష్ణ భగవాన్ చాలా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చెప్తాను చూడండి. అయితే ప్రతి పని మనం ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మనం చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా అందులో దోషం అనేది ఉంటుంది. అందులో ఈ త్రిగుణాల యొక్క ప్రభావం ఉండి తీరుతుంది అనమాట. మనం చెప్పుకున్నట్టుగా ఒక బ్రాహ్మణుడు యజ్ఞంలో బలిని ఇవ్వవలసి ఉంటుంది. వేదాలు చదువుతూ ఆయన యజ్ఞం, ఇప్పుడు అఫ్కోర్స్ యజ్ఞాలు ఎవరు చేయడం లేదు, వాళ్ళు చేసినట్లయితే కనుక వాళ్ళు చెయ్యాలి. యాక్చువల్గా అయితే పర్టికులర్గా అయితే చేయాల్సింది కంపల్సరీగా. ఇప్పుడు చేయడం లేదు, కానీ వాళ్ళు కంపల్సరీగా అందులో బలులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట.
తప్పదు అలాంటి పరిస్థితి. అలాగే క్షత్రియులు కూడా ఎంత మంచివాడైనా భీష్ముడు ఉన్నాడు, ఓకే, చాలా గొప్ప క్షత్రియుడు. ధ్రువుడు ఉన్నాడు, ధ్రువ మహారాజు, అవునా, ప్రహ్లాదుడు చాలా చాలా గొప్ప భక్తులు అయి ఉండవచ్చు, చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళందరూ చాలా చాలా పుణ్యాత్ములు, మహాత్ములు. కానీ వాళ్ళు ఖచ్చితంగా శత్రువులతోటి వాళ్ళు యుద్ధం చేయాల్సిందే. నేను యుద్ధం చేయను అనడానికి వీల్లేదు. భీష్మ పితామహుడు యుద్ధం చేయలేదా? చేశారు కదా. కాబట్టి అలాగే ఒక వైశ్యుడు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. బిజినెస్ అందులో ఏదో ఒక ట్రిక్స్ ఏవో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయకూడదు. ఓకే, సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే శూద్రుడు అంటే మన ఎంప్లాయీస్ మనం కంపెనీకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఏదో ఒకటి చేయమని చెప్తారు వాళ్ళు, అందులో ఏదో తారుమారు చేయమని చెప్తారు అకౌంట్స్ని. చేయాల్సినటువంటి పరిస్థితి, చేయాల్సిందే, తప్పదు. ఓకే, అంటే అందులో దోషం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చేయమని చెప్తారు పైన అధికారులు. చెయ్యకుండా మరి నేను చెయ్యను అన్నది వీల్లేదు. మీరు చేసుకున్నటువంటి ప్రొఫెషన్లో మీరు ఇక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలాగైతే అదే మనం చెప్పుకున్నట్టు అగ్ని వెలిగించిన తర్వాత అందులో ధూమం అనేది వస్తుంది కంపల్సరీగా. నిప్పు వెలిగిస్తే కంపల్సరీగా పొగ కూడా వస్తుంది కదా. కానీ పొగ వచ్చింది కదా అని చెప్పేసి ఆ నిప్పుని మనమేమి అపవిత్రమైనది అని ఏం చెప్పము, ఇంకా అది పవిత్రమే కదా. కాబట్టి కొన్ని మనకి నచ్చకుండా కూడా ఉంటాయండి మన స్వధర్మము. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకిచ్చినటువంటి డ్యూటీ ప్రతిదీ మనకి నచ్చాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మనకి నచ్చిందే నేను చేస్తాను అనుకోవడం కూడా తప్పు. నాకు నచ్చిన పనినే నేను చేస్తాను అనడం కూడా తప్పే. లేకపోతే మనకి ఇచ్చిన పని మనకి నచ్చుతుంది అని కూడా ఏమీ రూల్ లేదు. ఆ పని చేయడం వల్ల మనలో పవిత్రీకరణ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది స్వధర్మం. ఓకే, సో అది నచ్చట్లేదు నాకు అంటే అది పర్సనల్ ప్రాబ్లం అది, కానీ చేయవలసిందే, నచ్చినా నచ్చకపోయినా. అర్జునుడు యుద్ధం చేయాలని లేదు, నచ్చినా నచ్చకపోయినా చేయవలసిందే, అంతే. అది డ్యూటీ. ఆ డ్యూటీ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఆ డ్యూటీని ఎప్పుడైతే వదిలేస్తామో భయంకరమైన పాపం అంటుకుంటుంది అనమాట. చాలా చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే కనుక మనం మన స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తామో, చేయవలసినటువంటి పనిని విడిచిపెట్టేస్తామో, అప్పుడు మనకి చాలా చాలా పెద్ద డేంజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డేంజర్ అంటే ఏం లేదండి, పాపం అంటుకుంటుంది. పాపం అంటే అందులో కూడా అంటే అది ఒక రకమైనటువంటి వికర్మ. నూనం ప్రమత్త కురుతే వికర్మ అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది అన్నమాట. ఓకే, నూనం ప్రమత్త కురుతే వికర్మ అంటే ఏంటంటే అందరూ కూడా వికర్మలను చేస్తున్నారు. యదింద్రియ ప్రీతయాప్నోతి అంటే ఇంద్రియ ప్రీతి కోసమా. ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిని చెయ్యకూడదు అని నిశ్చయించుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు నేను ఈ పనిని చెయ్యకూడదు అని అనుకుంటున్నాను. యద్ ఇంద్రియ ప్రీతయాప్నోతి, ఇంద్రియాలని సంతోష పెట్టడానికి, అంటే నా ఇంద్రియాలు సంతోషంగా ఉంటాయి కాబట్టి నేను నా సహజమైనటువంటి నా విదిత కర్మలని, నా డ్యూటీని నేను వదిలేస్తాను. ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఆయన రాత్రంతా లేచి ఉండాలి, ఆయన శాలరీ తీసుకుంటున్నాడు, కానీ చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది పాపం. మంచి నిద్ర వస్తుంది, మంచి హెవీగా తినేశాడు, మంచిగా మొబైల్ ఫోన్లో ఆన్ చేసుకొని పడుకుండిపోయాడు. ఇది కరెక్టా? రైట్, కరెక్ట్ కదా. అదే ఇంద్రియ ప్రీతి అప్నోతి అంటే ఇంద్రియాలకు ఏం కావాలి? సంతోషంగా హాయిగా పడుకోరా, ఎందుకు రాత్రంతా లేచి ఉంటావు, ఏం పోయింది, ఎవడు పోతే వాడు పోయాడు, మనకేంటి. ఇదే వికర్మ అంటే. వికర్మ అనేది అలా ఉంటుంది అనమాట. అది ప్రమత్త అంటే పిచ్చి పడితే ప్రమత్త అంటారు, పిచ్చి వాళ్ళని ప్రమత్తులు అంటారు. నూనం ప్రమత్త కురుతే వికర్మ ఎవరు చేస్తారంటే పిచ్చి వాళ్ళు చేస్తారని, పిచ్చోళ్ళే. కానీ ఎవరు చేస్తున్నారు? మొత్తం ప్రపంచం అంతా పిచ్చోళ్లే అని కూడా చెప్తుంది శాస్త్రం. అందరూ పిచ్చోళ్ళు, అందరికీ ఒక రకమైన ఎంతో కొంత పిచ్చి ఉందని. ఎందుకు వికర్మలు చేస్తున్నారు? ఎందుకు వికర్మ చేస్తే ఏమవుతుంది? చెప్పండి. వికర్మ చేస్తే ఏమవుతుంది? నష్టమేంటి? పాపం వస్తుంది, మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుంటారు. కర్మబంధంలో చిక్కుకుంటే ఏమైంది? చిక్కుకున్నాం,
ప్రాబ్లం ఏంటి? శిక్షింపబడతారు. మళ్ళీ జన్మ నీచాతి మృత్యు నీచ జరా జన్మలు వలయంలో వస్తాయి పడాలి ప్రభు. ప్రభు. నీచాతి నీచ జన్మలు వస్తాయి. మళ్ళా జన్మలు వస్తాయి, వచ్చే జన్మలో కష్టాలను అనుభవించాలి. అవునా? నీచమైన జన్మలు వస్తాయి. నీచమైన జన్మలు కూడా వస్తాయి. నీచమైన జన్మలు రావచ్చు, నరకానికి వెళ్ళొచ్చు, లేకపోతే కష్టాలు రావచ్చు, లేకపోతే దురదృష్టం జరగచ్చు. అప్పుడు మళ్ళీ వచ్చే జన్మలు అప్పుడు వచ్చినప్పుడు అయ్యో నేనేం తప్పు చేశాను అంటారు మళ్ళీ. అవునా? చేసేటప్పుడేమో లెక్క చేయరు. వికర్మలు చేసేటప్పుడు స్పష్టంగా తెలుసు ఇది తప్పు అని తెలుసు, బుద్ధికి తెలుసు ఇది తప్పని, కానీ మనసు ఒప్పుకోదు. మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలు లాగేస్తాయి. ఇంద్రియాలు ఒకలాగా లాగంగానే మనసు కూడా లాగేస్తుంది, బుద్ధి కూడా మాట్లాడడం మానేస్తుంది. బుద్ధి నోరు మూయించేస్తాను మనసు. అవునా? అప్పుడు ఏం జరుగుతుంది? నూనం ప్రమత్త కురితే వికర్మ యదీంద్రియ ప్రీతి ఆప్నోతి. అంటే ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి, ఇంద్రియాలు అనమాట ఇక్కడ అన్ని మెయిన్ కల్ప్రిట్. ఇంద్రియం లాగుతుంది అనమాట. ఏంటి నాకేంటి అని, నేను ఎందుకు చేయాలి ఈ పని అని. అది ఇంద్రియాలు లాగుతాయి. మనస్సు కాస్త పడిపోయింది, బుద్ధి పడిపోయింది. బుద్ధి పడిపోయేసరికి పాపం అంటుకుంది. పాపం అనేది ఇప్పుడు వెంటనే రాదుగా, దానికి టైం పడుతుంది. ఓకే, అవి కొన్ని జన్మలు పట్టచ్చు, వెంటనే రావచ్చు. జన్మలకు అయితే టైం పడుతుంది. పట్టిన తర్వాత కానీ కంపల్సరీగా దాని రిజల్ట్ అనేది వస్తుంది. ఆ కర్మకు సంబంధించినటువంటి శరీరం అనేది ఇంకొకటి తయారవుతుంది అనమాట. మనకి ఎప్పుడైతే మన పనిని మనం విడిచిపెట్టేస్తామో, మన పనిని విడిచిపెట్టి వేరే పని నాకు నచ్చింది, నా ఇంద్రియాలకు ఈ పని నచ్చింది అని చెప్పి మనం వెళ్ళిపోతామో, అప్పుడు కనుక ప్రాబ్లం అవుతుంది అనమాట. శాస్త్రాల్లో నిర్దేశించింది అంతా కూడా మన మంచి కోసం. అదంతా ఒక తపస్సు అనమాట. ఖచ్చితంగా శాస్త్రాల్లో చెప్పినంత కష్టంగానే ఉంటాయి, కానీ ఎంత అయినంత వరకు మనం సాధ్యమైనంత వరకు అందులో చేయాలి. ఎందుకంటే శ్రేయాన్ నిధనం ఈ శ్రేయ, స్వధర్మాన్ని స్వధర్మం చేస్తూ చనిపోయినా కూడా పర్లే అంటున్నాడు శ్రీకృష్ణ భగవాన్. పరధర్మాన్ భయావహ. కానీ అలాగని చెప్పేసి నా పని నేను చేయడానికి చాలా కష్టంగా ఉంది, వేరే వాళ్ళ పని నేను మొదలుపెట్టాను అనుకోండి, అందులో చాలా డేంజర్ అనేది ఉంది. పరధర్మాన్ని భయావహ. కాబట్టి తెలుసుకోవాలి. నూనం ప్రమత్త కురితే వికర్మ యదీంద్రియ ప్రీత్రియాప్నోతి నసాధు మన్యే యథాత్మనోయం అసన్నపి క్లేశదాసదేహ. అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను గత జన్మలలో ఇదే మెంటాలిటీ తోటి ఉన్నాను. అప్పుడు ఏ మెంటాలిటీతో ఉన్నా ఇప్పుడు కూడా అదే మెంటాలిటీతో ఉన్నాను. ఆ మెంటాలిటీతో చేసినటువంటి వికర్మలు ఏదైతే ఉన్నాయో, ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపాల కారణంగానే ఇవాళ నేను ఈ శరీరాన్ని తీసుకున్నాను అనే విషయాన్ని గ్రహించాలి. ఇవాళ నేను ఈ శరీరాన్ని గ్రహించాను అంటే దానికి కారణం ఏంటి అంటే, కిందటి గత జన్మ నాకు ఇలాంటి శరీరము, ఇలాంటి ఆరోగ్యంతో, లేకపోతే ఇలాంటి దేహమైనటువంటి పుష్టి కానీ, సౌందర్యం కానీ, చదువు కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ, నాకున్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ వచ్చాయి అంటే అది ఖచ్చితంగా కిందటి జన్మలో నేను చేసుకున్నటువంటి కర్మలే. మరి వచ్చే జన్మలో కూడా మనకి మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి కదా. భగవంతుడి ధామానికి వెళ్తే అద్భుతం, భగవంతుడి ధామానికి వెళ్తే. కానీ వచ్చే జన్మలో ఏదో ఆఫ్రికాలో ఎటువంటి భోజనం లేకుండా సన్నగా కొన్ని ఫోటోలు చూపిస్తారు కదా, అసలు భోజనం కూడా ఉండదు. అలాంటి దేశాలలో, లేకపోతే ఎక్కడైనా చాలా చాలా దీనమైన పరిస్థితిలో, లేకపోతే అనారోగ్యంతో పుట్టడమే ఒక భయంకరమైన రోగంతో పుట్టడం, ఇలాంటిది ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? లేకపోతే అసలు ఎటువంటి అవకాశం లేకుండా, ఎటువంటి చదువుకోవడానికి కానీ డబ్బులు సంపాదించడానికి కూడా అవకాశం లేకుండా, ఒక దారుణమైన ఒక దైన్యమైన ఒక పరిస్థితిలో, లేదా ఏదో ఒక పశువు కిందనో పుట్టితే సంతోషంగా బాగుంటుందా? అది ఎవరు కోరుకోరు ప్రభుజీ, ఎవరు కోరుకోరు, అలా ఎవరు కోరుకోరు. కాబట్టి మనం ఒకటి తెలుసుకోవాల్సిన, మన రేపు పొద్దున రావాల్సింది మన చేతిలోనే ఉంది. అది మన చేతిలోనే ఉంది. ఎటువంటి శరీరం వస్తుంది అనేది 100% మన చేతిలోనే ఉంది. ఇవాళ మనం మంచి పని చేస్తే రేపు పొద్దున మంచి శరీరం దొరుకుతుంది. ఇవాళ మనం మంచి పని చెయ్యకపోతే ఖచ్చితంగా పిచ్చి శరీరమే దొరుకుతుంది, లేకపోతే పిచ్చి అవకాశాలే, లేకపోతే పిచ్చి ఆరోగ్యమో అంతా కూడా మంచి కానటువంటి చెడ్డదే దొరుకుతుంది కంపల్సరీగా. అది కర్మ సిద్ధాంతం అంటే. కాబట్టి ఎవరైనా కూడా ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయరు. ఎవరు చేస్తారు? నూనం ప్రమత్త కురితే వికర్మ, పిచ్చోళ్ళు మాత్రమే చేస్తారంటుంది శాస్త్రం. అంటే పిచ్చి పట్టింది అని. ప్రమత్త అంటే పిచ్చి ఎక్కిందని. ఏం చెప్తాం మనం? పిచ్చి కింద అని అడుగుతాం అప్పుడప్పుడు. ఎవరైనా కూడా నిప్పులో చేతులు పెడితే ఏదైనా పిచ్చైనా పట్టిందా నీకు?
ఏం చేస్తున్నాను అన్నట్టుగా అంటాం. ఆల్మోస్ట్ అలాగే అంటున్నాం శాస్త్రం. అంటే కంప్లీట్గా పిచ్చి పట్టింది జనాలందరికీ. అందుకనే కూడా ఎటువంటి బాధ్యత లేకుండా, ఎటువంటి భయం లేకుండా, ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళందరూ కూడా వికర్మలు చేస్తున్నారు. అస్సలు భయం లేకుండా చేస్తున్నారు. మరి దుఃఖాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా దాటేస్తారా? అంత ఈజీగా ఉంటాయి దుఃఖాలు అనేవి? దురదృష్టము, దుఃఖాలు, చెడ్డ కర్మ మనకి వచ్చినప్పుడు కర్మ ఫలితాలు అంత ఈజీగా ఉంటుందా? చెప్పండి. చాలా చాలా భయంకరం ప్రభుజీ, తట్టుకోలేం. అలా భయంకరమైనటువంటి నరకాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది తెలిసి తెలిసి కూడా చేస్తున్నారంటే వీళ్ళని పిచ్చోళ్ళు అనాలా ఏమన్నారు కదా? అదే పిచ్చితనం అంటే. కాబట్టి మనిషి జన్మ తీసుకున్నటువంటి వాడు ఇంద్రియ ప్రీతిని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఆ ఇంద్రియాలే మనం లాగేస్తాయి. ఆ ఇంద్రియాలు మనసు ఏదైతే ఉందో ఇది మన పతనానికి కారణము. ఆ మనస్సు మాట వినడం మానాలి ఫస్ట్. ఆ మనస్సు 100 చెప్తుంది అన్నమాట విషయం. హరే కృష్ణ, మ్యూట్ చేసుకోండి దయచేసి. మన మనస్సు అనేది మనం లాగేసి, ఆ మనస్సు 1 కాదు 2 కాదు దానికి ఇచ్చే ఫీడ్బ్యాక్ 1, 2, 3, 4, 5, 6, అవునా? ఆపదు. ఇంకా అన్ని రకాలైనటువంటి పాపాలు మనసు చేసి, అసలు మనసు మాట వింటే మనం చెయ్యనటువంటి చెడ్డ కర్మ ఇంకేది ఉండదు. అంటే గురువును కూడా చంపేయమని చెప్తుంది మనసు. వెళ్ళి చంపేయాలి. మనసు మాట వింటే అదే అవుతుంది చివరికి. కాబట్టి మనసుని నియంత్రణలో పెట్టాలి, ఇంద్రియాలని నియంత్రణలో పెట్టాలి. ఆ ఇంద్రియ ప్రీతి అనేది ఏదైతే ఉందో, ఇంద్రియ తృప్తి అనేది, సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని బాగా కంట్రోల్ చేయాలి. ఎంతవరకు? అందుకనే మనం ప్రాక్టీస్ చేస్తాం ఇంద్రియాల కంట్రోల్ అనేది. ఏకాదశి నాడు భోజనం తినకుండా, లేకపోతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టుకున్నాం అంటే కంట్రోల్ చేయడానికి. మన మనసుని కంట్రోల్ చేయాలి, ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి, లేకపోతే అవి మన్ని కంట్రోల్ చేస్తాయి. వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోయామంటే వికర్మ, ప్రమత్త, తర్వాత క్లేశ అంటే చెడ్డ పనులు, పాపకర్మలు అంటే పిచ్చితనము, తర్వాత క్లేశములు, కష్టాలు. కష్టాలని మనం కొని తెచ్చుకుంటున్నాము. వచ్చే జన్మలలో కష్టాలని కొని తెచ్చుకుంటున్నాము. కాబట్టి నసాధు మన్యే యథాత్మనోయం. కాబట్టి ఎవరైనా కూడా తెలివైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఇంద్రియ భోగం అనేటువంటి విషయాన్ని నుంచి దూరంగా ఉండాలి. అసన్నపి దాసదేహే. ఈ క్లేశాలను ఇచ్చేటువంటి ఇంద్రియ భోగం అనేటువంటి విషయం నుంచి దూరంగా ఉండాలి అని చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. నూనం ప్రమత చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఋషభదేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, సందేశం. వాళ్ళ 100 మంది కొడుకులకి ఋషభదేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలలో ఇది ఒక చాలా పవర్ఫుల్ శ్లోకం, నూనం ప్రమత కురుతే వికర్మ. కాబట్టి ఎప్పుడైతే మన పనిని మనం చేయకుండా వేరే వాళ్ళ పనిని చేస్తామో, ఫస్ట్ మీరు అడగాల్సిన ప్రశ్న, ఎందుకు చేస్తున్నాను? ఇంద్రియాలు లాగాయి కాబట్టి, ఇంద్రియాలకు మంచిగా అనిపిస్తాను, అది చేస్తే బాగుంది, నా చేయడం నాకు కష్టంగా ఉంది. మన చేయడం మనకు కష్టంగానే ఉంటుంది. అదే తపస్సు అంటే, పవిత్రీకరణ అంటేనే అది కష్టంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రం చేయమని చెప్తుంది. అన్ని ఇష్టంగా ఉన్న పనులే చేస్తే అందులో ఇంకా పవిత్రీకరణ ఏముంది, తపస్సు ఏముంది? తపస్సు ఏం లేదు. కాబట్టి ఎవరెవరు వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీని వాళ్ళు కంపల్సరీగా చేయాలి. ఓకే, అది ఇంద్రియ ప్రీతి లాగినట్టుగా, మనసు లాగినట్టుగా ఎప్పుడైతే వెళ్తామో, వెళ్ళి మనము లోయలో పడిపోతాము, కింద పడిపోతాము, తర్వాత ఇబ్బంది పడతాము. ఇబ్బంది పడడం మానేయాలి. ఇబ్బంది ఎందుకు పడాలి? ఇబ్బంది, రైట్? కాబట్టి ఈ వేదాలలో చెప్పిన విధముగా ఈ నరకాలకి తీసుకెళ్లేటువంటి, లేకపోతే మనకి కష్టాలను ఇచ్చేటువంటి, మనకి ఇబ్బందులు పెట్టేటువంటి ఈ వికర్మకి జోలికి వెళ్ళకూడదు. పర్టికులర్గా ఈ 4 వికర్మల గురించి చెప్తారు. 4 రకాలైనటువంటి చెడ్డ పనులు అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యభిచారం, మాంసభక్షణ, ఏమంటారు, మత్తు పదార్థాలు స్వీకరించడం, జూదమాడడం. ఇవన్నీ కూడా 4 రకములైనటువంటి పాపకర్మలు. ఈ పాపకర్మలను చేయడం వల్ల బంధనంలో చిక్కుకుంటాము. బంధనంలో చిక్కుకుంటే మోక్షం నుంచి దూరం అవుతాము. మోక్షం నుంచి దూరం అంటే ఇంకా మనం కష్టాలను కొని తెచ్చుకున్నాం. కష్టాలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరిగిపోతుంటాయి. కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడు మనం ఇలా అనుకోవచ్చు, పర్వాలేదు, నేను భగవంతుడి నామ సంకీర్తన చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కట్ అయిపోతాయి అని అనుకొని చేసినట్లయితే అది నామపరాధము. అలా చేయడానికి వీల్లేదు, అది కూడా తప్పు. అంటే ప్రాయశ్చిత్తం తెలుసుకొని పాపాన్ని చేసినట్లయితే
ఆ పాపము వచ్చే రిజల్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుందంట, డబుల్ అవుతుంది పనిష్మెంట్. అలాగే భగవంతుడి నామం ఉంది, అవును భగవంతుడి నామం ఉంది, భగవంతుడి నామానికి చాలా పవర్ ఉంది, అవును చాలా చాలా పవర్ ఉంది. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, ఏం పెద్ద విషయం కాదు. ఈ నాలుగు నియమాలు పాటించకపోవడం, భగవంతుడి నామం ఉంది. కానీ భగవంతుడి నామం ఉంది కదా నన్ను పవిత్రీకరణ చేయడానికి అని చెప్పి నేను నా మనసులో అనుకొని నేను కనుక పాపాన్ని చేసినట్లయితే అది కౌంట్ అవ్వదు, అది నామ అపరాధం అవుతుంది. అది నామ అపరాధం, అప్పుడు నామం పనిచేయడం మానేసి అది ఇంకా మనకి పెద్ద లాస్ అవుతుంది దానివల్ల. కాబట్టి మనం అలా కూడా అనుకోకూడదు. నేను ఇప్పుడు నామాన్ని చెప్తున్నా కాబట్టి నేను ఎటువంటి పాపాలైనా చేయగలను నీ నామం చెప్తూ అని అనుకోవడం కూడా, అది కూడా ఒక నామాత్ పాప బుద్ధి, నామాత్ బలాత్ పాప బుద్ధి. నామం బలంతో పాపం చేయాలనేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది కూడా తప్పు. కాబట్టి అలా చేయకూడదు. మనం ఎప్పుడైనా కూడా చేయవలసింది ఏంటంటే స్వధర్మాన్ని తెలుసుకొని మన స్వధర్మాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. స్వధర్మాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే మనం భాగవతం చదవచ్చు. భాగవతంలో వర్ణాశ్రమ ధర్మాలలో ఏ విధంగా ఉండాలి, ఒక గృహస్థుడు ఎలా ఉండాలి అని చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్తారు గృహస్థులు. పోనీ ఇప్పుడు శాస్త్రం చదవడానికి సమయం మాకు లేదు అంటే గురు సాధు శాస్త్ర. ప్రభుపాదుల వారు ఏం చెప్పారో చేయండి. సాధువులు ఏ విధంగా అయితే వర్తించారో అలా చేయండి. ప్రభుపాదుల వారు తండ్రి గారి గురించి చెప్తారు. ప్రభుపాదుల వారి తల్లిగారు ఆయన చిన్నతనంలోనే చనిపోవడం జరుగుతుంది. ఓకే, కాకపోతే ఆయన తండ్రి గారంట చాలా డబ్బులున్న వాళ్ళు కాకపోయినా ప్రతిరోజు కూడా నలుగురు వచ్చేవాళ్ళు అన్నాడు భోజనానికి, అట్లీస్ట్ మినిమం అతిథులు. ప్రభుపాద చెప్తున్నారనమాట, అట్లీస్ట్ రోజుకి నలుగురైనా కంపల్సరీగా భోజనానికి వస్తారు, వాళ్ళకి సేవ చేస్తారనమాట. ఆయన నలుగురిని కూర్చోబెట్టి ఆయన భోజనం పెడతారు కంపల్సరీగా. అంటే అలాగే ఇంకా శాస్త్రంలో ఏం చెప్తారంటే ఆల్మోస్ట్ ఇంకా ఎలా చెప్తారంటే భోజనం రెడీ అయినప్పుడు అంట బయటికి వెళ్ళి మనం రోడ్డు మీదకి వెళ్ళి పిలవాలంట. ఎవరికైనా ఆకలిస్తుందా మా ఇంటికి రండి భోజనం చేయండి అని పిలవాలంట. ఎవరినైనా కూడా లోపలికి వాళ్ళు వాళ్ళ భోజనం పెట్టి పంపించాలి అని శాస్త్రంలో చెప్పారు. ఇలా చెప్పింది శాస్త్రం. గృహస్థ ధర్మం అంటే అది. గృహస్థులు అంటే నలుగురికి సపోర్ట్ చేయాలి, అందరికీ అన్నం పెట్టాలి, అందరికీ భోజనం పెట్టాలి, అలాగా సపోర్ట్ చేయాలన్నమాట ప్రతి వాళ్ళకి. అసలు గృహస్థుడు అంటే ఎలా ఉండాలని చెప్తున్నారు అనమాట. గృహస్థుడు అంటే ఎలా ఉండాలంటే తన ఇంట్లో ఉన్నటువంటి బల్లి కూడా భోజనం తింటా లేదా అని ఆలోచించాలి. అలా అనేది రాస్తుంది యాక్చువల్గా. ఓకే, కోర్స్ మనం బల్లికి ఏం భోజనం పెడతాం కానీ బట్ అంటే ఆలోచన చెప్తున్నాను మీకు. ఓకే, అంటే ఉన్నటువంటి అన్ని ప్రాణులు మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి, అందరూ భోజనం తిన్నారా లేదా. ఓకే, నెక్స్ట్ అలా చాలా రూల్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి ఫస్ట్ భోజనం పెట్టాలి. భోజనం చిన్నపిల్లలకు పెట్టకుండా మనం తినకూడదు, అందులో దోషం ఉందని చెప్తారు. ఫస్ట్ పిల్లలకి భోజనం పెట్టాలి, పెద్దవాళ్ళకి పెట్టాలి, ముసలి వాళ్ళకి భోజనం పెట్టాలి ఫస్ట్. తర్వాత ఇంట్లో పనిచేసేటువంటి సర్వెంట్స్ ఉంటే వాళ్ళందరికి భోజనం పెట్టి లాస్ట్కి తీసుకోవాలంట భోజనం, హస్బెండ్ అండ్ వైఫ్. సో అలాగా ఇవన్నీ రూల్స్ని అలా చాలా చాలా విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పి ఉన్నారన్నమాట మన శాస్త్రాలు. ఎలా ఉండాలి గృహస్థులు, ఎలా వాళ్ళు నడిపించాలి. అదే బ్రహ్మచారులు ఎలా ఉండాలి. బ్రహ్మచారులు అంట వాళ్ళు హెయిర్ కట్ కూడా చేసుకోకూడదంట. ఓకే, గడ్డం కూడా చేసుకోకూడదంట, వాళ్ళు గోల్డ్ కూడా కట్ చేసుకోకూడదంట, పళ్ళు కూడా తోముకోకూడదంట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం చేయడం కష్టం అని ఒప్పుకుంటాను. బట్ దాని ఐడియా ఏంటంటే ఓకే అంటే సోకులు తగ్గించాలి అని బ్రహ్మచారులు. అర్థమైందా మీకు? హరే కృష్ణ. సో అంటే వాళ్ళు అస్తమానం అద్దం ముందు కూర్చొని సోకులు చేసుకోవడం అని కొంచెం తగ్గించాలి బ్రహ్మచారులు. అంటే వాళ్ళు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి అంటే ఎవరినో ఇట్లా ఆకర్షించే ప్రయత్నం చేయొద్దు అని, అది ఇంపార్టెంట్ పాయింట్. కోరికల పట్ల వ్యామోహం ఉండకూడదు ప్రభుజీ. ఏమండి? భౌతిక కోరికల పట్ల వ్యామోహం అనేది వ్యామోహం ఉండకూడదు, బాగా ఎక్కువ వాళ్ళు గృహస్థుల్లాగా బిహేవ్ చేయకూడదు. ఇది ఇప్పుడు మన కొత్త ఫ్యాషన్. ఇప్పుడు అందరు ఇలాగే చేస్తున్నారు అనుకుంటాను. ఇప్పుడు ఒక మంచి ఫెసిలిటీస్, ఓకే, ఎంజాయ్మెంట్ అనేది గృహస్థులకి పర్మిషన్ ఇస్తుంది శాస్త్రం, బ్రహ్మచారులకు ఇవ్వదు. కానీ ప్రతి ఇంట్లో బ్రహ్మచారులు ఏ విధంగా పెరుగుతున్నారు పిల్లలు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీసు, ఫ్యాను, టీవీ, సినిమా, ఒకటా రెండా వాళ్ళకు ఉండేటువంటి ఎంజాయ్మెంట్స్, అవకేషన్స్. కానీ శాస్త్రం ప్రకారం అవన్నీ కూడా ఇవ్వకూడదు, బ్రహ్మచారులకి స్ట్రిక్ట్గా ఉండాలి. వాళ్ళు అలాగా షోకులు చేసుకోవడం,
చాలా అందమైన బట్టలు వేసుకోవడం, ఇతరులను ఆకర్షించే విధంగా తిరగడం అనేది చేయకూడదు. ఓకే, సో ఇలాగా శాస్త్రంలో చెప్పిన విధంగా మనం చేయాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. శాస్త్రాలు చదివితే అన్ని కూడా అని ఎందుకు అట్లా చెప్పారు, ఎందుకు ఇలా చెప్పారంటే అందులో ఏదో ఒక రహస్యం ఉంటుంది, అందులో ఒక మంచి అనేది మనకు ఉంటుంది అనమాట. అంటే మన ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది అనమాట అలా చేయడం వల్ల. ఓకే, అలాగే వానప్రస్థులను చూసినట్లయితే వానప్రస్థులు ఏం చేయాలి? వానప్రస్థులు ఏం చేయాలంటే, అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళు వనం పంచాశోర్ధ్వం వనం వ్రజేత్ అని చెప్తారు. అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వనాలకు వెళ్ళిపోవాలని చెప్తారు శాస్త్రంలో. ఇప్పుడు వనాల కంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? వనాలు కూడా లేవు, మొదటి విషయం. సో బట్ ప్రభుపాదుల వారు చెప్తారంటే వనానికి వెళ్ళడం అంటే బృందావనానికి వెళ్ళొచ్చు. బృందావనానికి వెళ్ళి లేకపోతే అక్కడ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి అక్కడ సేవ చేసుకోవచ్చు రిటైర్ అయినటువంటి వాళ్ళు. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం తగ్గించుకొని వాళ్ళ భౌతికమైనటువంటి బిహేవియర్ని కొంచెం తగ్గించుకొని కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం వైరాగ్యం వైపు వాళ్ళు అడుగులు వేయాలి అనేది అక్కడ ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఓకే, కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆపోజిట్ జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే, మేము గృహస్థుల కింద ఉన్నంత వరకు పనిచేసేంత వరకు మాకు ఎటువంటి సుఖం అనేది లేదు, కాబట్టి ఇప్పుడు మాకు యవ్వనం వచ్చింది, వానప్రస్థుల సమయం రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మేము చేస్తాం, అప్పుడు చేయాల్సినటువంటి పని 60 ఏళ్ళకి అటకెక్కినట్టు. సో ఇప్పుడు అప్పుడు చేయాల్సినటువంటి పనులన్నీ ఇప్పుడు మొదలు పెడతాము అనేది కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది. కరెక్టా? కానీ ఇది శాస్త్రంలో అయితే తప్పు. సహజం కర్మ కౌంతేయ సదోషం అపి నత్యజేత్. ఇది పరధర్మం అవుతుంది అనమాట. పరధర్మాత్ భయావహ. ఇది చెయ్యకూడదనేటువంటి పని, వానప్రస్థులు చేయకూడనటువంటి పని అది. వానప్రస్థులు చేయాల్సినటువంటి పని ఏంటంటే వైరాగ్యం వైపు అడుగులు వేయాలి, భగవంతుడి భక్తి సేవలోకి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, భగవంతుడి సేవ ఎలా చేయాలో తెలుసుకోవాలి, అందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, కొంచెం భౌతికమైనటువంటి కనెక్షన్స్ని తగ్గించుకోవాలి, బృందావనం మాయాపూర్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఫ్రీక్వెంట్గా వెళ్ళొస్తూ ఉండాలి, కుదిరితే అక్కడే ఉండాలి, అలా ఉండాలన్నమాట. కొంచెం ఆధ్యాత్మికంగా మంచిగా కూడా వాళ్ళ టైంని వాడుకోవాలి. ఎందుకంటే చాలా టైం ఉంటుంది వానప్రస్థులకి. గృహస్థులకి టైం అనేది ఉండదు, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా. సో వానప్రస్థులకి ఆ టైం ఉన్నప్పుడు ఆ టైంని అంతా కూడా మనం కంప్లీట్గా నాశనం చేసేస్తే ఏం చెప్తాం? చూస్తుంటాం మనం అప్పుడప్పుడు కొంతమందిని, పొద్దున్నే న్యూస్ పేపర్ 2-3 న్యూస్ పేపర్, 1 కాదు 2 కాదు, 1, 2, 3 న్యూస్ పేపర్, తర్వాత టీవీలో న్యూస్, తర్వాత సాయంత్రం న్యూస్, అసలు ఏం జరుగుతోంది, తర్వాత టీవీ, తర్వాత మళ్ళీ సినిమా, ఫంక్షన్ల చుట్టూ తిరగడం. అంటే ఇలాగ టైం అంతా కూడా కంప్లీట్గా ఇలా సర్వనాశనం చేస్తే అది ఎవరి బాధ్యత? మీకు అర్థమవుతుందా? ఇది కరెక్టా? మనిషి జన్మ ఒక్కొక్క సెకండ్ కూడా విలువైనది, ఒక్కొక్క సెకండ్ విలువైనది. నిన్న ఒక డివోటీ కర్మ గురించి చెప్పినప్పుడు క్లాస్లో ఒక ఆయన చెప్పాడు, మా అబ్బాయి అండి అమెరికాలో ఉంటాడు, చదువుకుంటున్నాడు, 30 సంవత్సరాలు, సాయంత్రం పడుకున్నాడు, మళ్ళీ నిద్ర లేవలేదు. ఇలాంటి స్టోరీలు ఎన్ని వింటున్నాం మనం? అంటే సమయం అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట. అలాంటి సమయాన్ని, ఎంతో ఇంపార్టెంట్ సమయాన్ని మనం భగవంతుడి భక్తికి వాడుకోవాలి చాలా చక్కగా. ఎంతో మంచి అవకాశం అనేది ఉంది, అవకాశం లేదని చెప్పకండి. మంచి అవకాశం, మంచి జ్ఞానం అనేది ఉంది ప్రభుపాదుల వారి పుస్తకంలో. ఎంత తెలుసుకోవచ్చు ఇందులో, ఎంత భక్తి చేయొచ్చు, ఎంత చాంటింగ్ చేయొచ్చు, ఎన్ని యాత్రలు చేయొచ్చు, ఎంత సేవ చేయొచ్చు, ఎంత అవకాశం ఉంది చేయడానికి సేవ. అసలు ఇవన్నీ వదిలేసి మనం న్యూస్ పేపర్లు చదువుతూ కూర్చుంటూ టీవీలు చూసుకుంటూ టైంపాస్ చేస్తే ఇది ఖచ్చితంగా వికర్మ కాదంటారా? అర్థమవుతుందా మీకు? ఇది పాపం కాదా? ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థం చేసేసాం అనుకోండి మొత్తం. ఇప్పుడు ఒక స్టూడెంట్కి హాలిడేస్ ఇస్తారు, ప్రాపర్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు, 30 రోజులు ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది వచ్చేది, మొత్తం సమయం అంతా వేస్ట్ చేసేసాడు, మొత్తం టైం పాస్ చేసేసాడు. ఇప్పుడు అలాంటి పర్సన్కి ఎట్లాగ పాస్ అవుతాడు? అవునా కదా? లాస్ట్ మినిట్లో పరిగెడితే ఏమొస్తుంది? అప్పటికప్పుడు ఏదో హడావుడిగా పరిగెడితే ఏమి రాదు కదా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇవి రెండు కూడా. మనకు ఒక పవర్ఫుల్ వార్నింగ్ అనమాట భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడు కూడా ఈ ఇంద్రియ ప్రీతిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంద్రియాలు ఎప్పుడు ఇంద్రియార్థాల వైపు లాగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉండడానికి తెలుసుకోవాలి, ఈ శాస్త్రం అన్ని కూడా చదవాలి.
ప్రభుపాదుల వారు ఇచ్చిన ఎన్నో మంచి మంచి పుస్తకాలు, ఎంత అద్భుతమైన పుస్తకాలు ఇచ్చారు మనకి. అవునా? భక్తి రసామృత సింధు ఎంత డీప్ నాలెడ్జ్ ఉంది అందులో. భాగవతం అంతా ఉంది. భాగవతం చదవడానికి 1 ఏడాది పడుతుంది భాగవతం చదవడానికి. అన్ని పుస్తకాలు చదవచ్చు. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది టాపిక్. చైతన్య చరితామృతం ఉంది, అందులో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఉంది తెలుసుకోవాల్సి, ఎంత ఉంది జపం చేయడానికి కదా. ఇదంతా మనం పెట్టుకొని మన టైం అంతా కూడా వ్యర్థం చేయడం అనేది తప్పు. కాబట్టి బ్రహ్మచారులు లాగానే బిహేవ్ చేయాలి. వాళ్ళకున్న సమయంలో వాళ్ళ చదువులు వాళ్ళకి ఏమున్నాయో కొంచెం తగ్గించుకొని, ఇంద్రియ భోగాలు, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ తగ్గించుకొని కొంచెం డిసిప్లిన్డ్గా ఉండాలి. కొంచెం వాళ్ళకి అన్ని కూడా గురువు దగ్గర ఉండాలని చెప్తారు యాక్చువల్గా చెప్పాలంటే. గృహస్థులు కూడా సపోర్ట్ ఇవ్వాలి అందరికీ సపోర్ట్ ఇవ్వడము, దానాలు చేయడము, వాళ్ళు సంపాదించిన డబ్బులతోటి భోజనాలు పెట్టించడం, నలుగురికి మంచి చేయడం అనేది చేయాలి. అలాగే వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. వానప్రస్థులు కొంచెం వైరాగ్యంగా ఉండాలి. ఇక సన్యాసులు అయితే కంప్లీట్గా కూడా ఈ భౌతికమైన విషయాలకి చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు అంతా కూడా అస్తవ్యస్తంగా సొసైటీ. అవునా? సన్యాసులు ఏం చేస్తారు? వాళ్ళు చెయ్యకూడని పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. అన్ని కూడా అందుకని దొంగ బాబాలు, వాళ్ళు కాషాయం డ్రెస్ వేసుకొని వాళ్ళు చేయకూడని పని అనేది ఇంక వేరే లేదు. వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఏదైనా చేస్తారు. సో అవన్నీ కూడా మానేయాలి. సో ఏ పని వాళ్ళు ఏ వేషంలో వేసుకున్నారో ఆ వేషంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి పనిని మాత్రమే వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అవతల పని మీద మనకి ఇంట్రెస్ట్ పెట్టుకోకూడదు. ఇప్పుడు గృహస్థ అయిన తర్వాత బ్రహ్మచారిలాగా యాక్ట్ చేయకూడదు, అది కూడా తప్పే. గృహస్థు సరిగ్గా ఫ్యామిలీ తోటి వాడు మంచిగా ఉండకపోయినా, వాళ్ళని టేక్ కేర్ చేయకపోయినా, అదేదో పెద్ద నేను ఆధ్యాత్మికంగా చాలా గొప్పవాడిని, నేను ఎవరిని పట్టించుకోను అన్నట్టుంటే అది కూడా దోషం, అది కూడా తప్పు. అలా కూడా చేయకూడదు. ఒక బ్రహ్మచారి గృహస్థులా బిహేవ్ చేయకూడదు. ఓకే, ఎప్పుడు భోగాలను ఎంజాయ్ చేస్తూ లేకపోతే బ్రహ్మచర్యాన్ని పాటించకుండా ఉండడం అనేది కూడా దోషం. వానప్రస్థు గృహస్థులాగా ఉండకూడదు. అయితే వానప్రస్థు సన్యాసి గృహస్థులాగా ఉండకూడదు. ఎవరు కూడా ఎవరిని కూడా ఇమిటేట్ చేయకూడదు. మనం ఏ పొజిషన్ తీసుకున్నామో ఆ పొజిషన్లో ఉండేటువంటి రూల్స్ని మనం ఫాలో చేయాలి. ఎందుకు ఇచ్చారు ఈ రూల్స్ అని అంటే, మనం మనసుని నియంత్రించాలి. మనసుని నియంత్రించిన తర్వాత ఎక్కడ పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి మనసుని? చెప్పండి. మనసుని ఎందుకు నియంత్రిస్తున్నాం మనం? ఇంత నియంత్రించిన తర్వాత మనసుని తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి? భగవంతుడి పాదాల మీద పెట్టాలి. సవై మన కృష్ణ పాదార విందయు. భగవంతుడి పాద పద్మాల మీద మనసుని పెట్టడానికి ఇదంతా ఇచ్చిన సిస్టమ్ ఇదంతా. అది మెయిన్ గోల్. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ గోల్ అవ్వకుండా ఉట్టిగా రూల్స్ ఫాలో చేసి వేస్ట్. అది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇప్పుడు ఈ స్వధర్మాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ కృష్ణుడి పాదాలను పట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. అంటే త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరి అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు, చరణాంబుజం హరి కృష్ణ భగవానుడి పాదాలను పట్టుకోగలడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఫైనల్ గోల్. విడిచిపెట్టమని కాదు, విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినా భగవంతుడి పాద పద్మాలను పట్టుకోవడం ముఖ్యమని. అంటే ఏదైనా విడిచిపెట్టండి, కానీ భగవంతుడి పాద పద్మాలని మాత్రం విడిచిపెట్టవద్దు అనేది ఫైనల్ గోల్. అది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి పాద పద్మాలని, భగవంతుడి సేవని, భగవంతుడి జపాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. నాకు సమయం లేదు, లేకపోతే నేను బిజీగా ఉన్నాను, ఇవన్నీ కూడా ఒకరోజు చెప్పచ్చు, ఒక నెల చెప్పచ్చు, ఒక 6 నెలలు చెప్పచ్చు, ఎన్ని సంవత్సరాలు మనం అదే ఎక్స్క్యూజ్ చెప్పగలం. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను చెప్తే అది కరెక్టా? ఇప్పుడు 10 సంవత్సరాలు నేను చెప్పాను, నాకు టైమే లేదని. అది పచ్చి అబద్ధం. మోసం. అది భగవంతుడినే మనం మోసం చేసినట్టు అవుతుంది అంతే. కరెక్టే కదా? అది కరెక్ట్ కాదు. సో మనం ఎప్పుడైనా కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎస్పెషల్లీ భగవంతుడిని మోసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు, ఆయన్ని మనం సేవ చేస్తే ఆయన మనకు సేవ చేస్తాడు, ఆయన మనం మోసం చేస్తే ఆయన మనని మోసం చేస్తాడు. కాబట్టి మనం భగవంతుడిని మోసం చేయకూడదు. ఏదో కొంచెం టెంపరీగా ఎమర్జెన్సీ వచ్చింది, బిజీగా ఉన్నాము, కొన్ని నెలలు ఇలా అయింది, ఒక నెల అటుపోయింది ఇటుపోయింది, ఓకే, సెట్ చేసుకోవాలి. అన్నిటినీ సెట్ చేసుకుని అల్టిమేట్గా భక్తికి టైం తీసుకోవాలి, టైం ఇవ్వాలి. భక్తికి టైంని మనం రెడీ చేసుకోవాలి, కొంచెం టైంని ఇవ్వాలి. ఎంత బిజీ అయినా, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎంతటి వాళ్ళైనా కూడా చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ 24 గంటలు ఎన్నో తక్కువ గంటలు పడుకుంటారంట. ఆయన చాలా టైం తక్కువ ఉంటుంది. ఆయన కూడా జపం చేస్తారంట. ఆయన యోగా, జపం అన్ని కూడా చేస్తాడు. చాలా చాలా గొప్ప గొప్ప భక్తులు వచ్చారు. కులశేఖర్ ఆళ్వార్ అని, అంబరీష్ మహారాజ్ అని, భీష్మ పితామహుడు, చాలా చాలా గొప్ప వాళ్ళు, చక్రవర్తులు, స్వయంభువ మనువు, ఆయన మించినటువంటి వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళంతా చక్రవర్తులు.
వాళ్ళకి లేనటువంటి పని మనకేం లేదు. వాళ్ళు కూడా భగవంతుడి భక్తి చేయడానికి వాళ్ళకి చాలా సమయం ఉంది, మనకెందుకు లేదు సమయం? ఇదంతా ఉట్టిగానే మనం అబద్ధం చెప్తున్నాం. ఓకే, మనమే మోసం చేసుకున్నాం, భగవంతుని మోసం చేస్తున్నాం, మోసపోతున్నాం అంతే. ఒక ఆ చక్కటి అవకాశాన్ని చేతులారా వదిలేసుకుంటున్నాం, ప్రమత్త పిచ్చి అంతే. కాబట్టి ఈ పిచ్చిని వదిలిపెట్టాలి, మనం భక్తిని జాగ్రత్తగా చక్కగా చేయాలి. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రణాం. హరే కృష్ణ. చాలా ప్రభుజీ, చక్కగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా బాగా చెప్పారు. ప్రభుజీ, మీరు అంటే వర్ణాల గురించి చెప్పినప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు ఎవరి ధర్మాన్ని వాళ్ళు గుణాన్ని బట్టి వాళ్ళని నిర్ణయిస్తారని చెప్పారు కదా. కానీ ఇప్పుడు పూర్వం నుంచి ఎవరి వంశంలో పుట్టిన వాళ్ళని వాళ్ళు బ్రాహ్మణుల్ని క్షత్రియులని అలా కులాలు వచ్చాయి కదా ప్రభుజీ. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే గుణాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ క్షత్రియుల్లో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణుల పని చేస్తున్నారు కాబట్టి అది తప్పు అని ఇక్కడ అర్జునుని విషయంలో కృష్ణ భగవాన్ చెప్పారు కదా. అట్లా కాకుండా ఇప్పుడు అంటే ఎలా అడగాలి? అర్థమైందండి నాకు క్వశ్చన్. ఇప్పుడు తర్వాత ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకే లెటెస్ట్ బ్రాహ్మణ వంశంలో పుట్టారని అనుకుందాం. ఓకే, బ్రాహ్మణ వంశంలో పుట్టి సపోజ్ వాళ్ళు సర్వీస్కి వెళ్ళినట్టయితే వాళ్ళ బ్రాహ్మణత్వాన్ని కోల్పోయినట్టు లెక్క యాక్చువల్గా అయితే, టెక్నికల్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు చేయకూడని పనిని వాళ్ళు చేసేసారు కాబట్టి. సర్వీస్ చేయడం అనేది బ్రాహ్మణ లక్షణం కాదు యాక్చువల్గా, స్ట్రిక్ట్గా చెప్పాలంటే. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళని బ్రాహ్మణుల కింద కన్సిడర్ చేయకూడదు యాక్చువల్గా, స్ట్రిక్ట్ గా చెప్పాలంటే. ఇంకెవరైనా కూడా సపోజ్ బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారనుకోండి, వాళ్ళని బ్రాహ్మణుల కింద కన్సిడర్ చేయాలి యాక్చువల్గా అయితే. అది పరధర్మం కింద రాదా ప్రభుజీ? అది పరమధర్మం కింద రాదు, అది రాదు. ఎందుకంటే మనం భక్తి చేసామనుకోండి, భక్తి చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పరధర్మం కాదు, అది జీవుడికి ఉన్నటువంటి స్వధర్మం, అది ముఖ్యమైనటువంటి స్వధర్మం. అది అసలు నిజమైనటువంటి స్వభావం అంటే భగవంతుడి సేవ, భక్తి, అది ఒరిజినల్ పాయింట్. ఎవరైనా కూడా ఎలాగైనా భగవంతుడికి ఆకర్షితులై భక్తి చేసినట్లయితే వాళ్ళు ఏ వర్ణం వాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళని బ్రాహ్మణుల కిందనే మనం పరిగణించాలి. అది మన ఆచార్యులు చెప్తున్నారు. వాళ్ళు బ్రాహ్మణుల కింద కాదు, బ్రాహ్మణుల కన్నా గొప్ప వాళ్ళ కింద పరిగణించాలని భాగవతం చెప్తుంది. ఎవరైతే సపోజ్ వైష్ణవులు అసలు కుక్క మాంసం తినేటువంటి వాళ్ళు కూడా భగవంతుడి నామ జపం చేస్తే వాళ్ళకి ఎంత పవిత్రీకరణ అవుతుందంటే వాళ్ళు వెంటనే యజ్ఞాన్ని కూడా చేయొచ్చని భాగవతం చెప్తుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో భక్తిలో అంత పవర్ ఉంది. ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, ఎవరైతే కృష్ణ భగవంతుడు భక్తి చేస్తారో వాళ్ళు వర్ణాశ్రమం సిస్టమ్ నుంచే బయటకు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి వర్ణాశ్రమ సిస్టమ్ కన్నా వాళ్ళు పైన ఉన్నట్లే అని. అంటే ఎవరైతే ప్రామాణికంగా కరెక్ట్గా వాళ్ళు దీక్ష తీసుకొని భక్తి చేస్తారో వాళ్ళు వర్ణాశ్రమ సిస్టానికి ఇంకా లోపల ఉన్నట్లు కాదు అని. వాళ్ళ వర్ణాశ్రమ సిస్టమ్ రూల్స్ ప్రకారం వాళ్ళని మెజర్ చేయకూడదు, అది ఆప్షనల్. వాళ్ళు చేస్తే చేశారు, లేకపోతే లేదు, కానీ వాళ్ళు బయట ఉన్నట్లే అన్నట్టుగా అన్నారు వైష్ణవ వర్సెస్ బ్రాహ్మణ అనే పుస్తకంలో. ఓకే, ఇప్పుడు ధర్మాలు కంపల్సరీ చెయ్యాలని ఏం లేదు, దానికన్నా ఉన్నతమైనది చేస్తే అంటే భక్తిలో. అవును, యాక్చువల్గా అయితే దానికన్నా ఉన్నతమైనది చేస్తే చేయాల్సిన అవసరం లేదు, కానీ అయినా చేస్తారు భక్తులు. ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మాత్రమే. కృష్ణుడు చెప్తాడు కదా అర్జునుడికి, ఇంతకు ముందు చాలా గొప్ప రాజులు, జనకుడు వాళ్ళందరూ కూడా చేశారు, వాళ్ళందరూ కూడా ముక్త పురుషులు, వాళ్ళు ఓన్లీ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మాత్రమే వాళ్ళు పని చేశారు. అవునా? సో అలాగే భక్తులు, శుద్ధ భక్తులు కూడా వాళ్ళ డ్యూటీస్ అన్ని కూడా ఇంకా పక్కాగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. ఎందుకు అంటే కామన్ మ్యాన్కి, నార్మల్ పర్సన్కి అందరు చూసి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండాలి కదా వాళ్ళకి, చూసే వాళ్ళకి. లేకపోతే ఏం చెప్తారు వాళ్ళు, కామన్ మ్యాన్ ఎప్పుడు యజ్ఞదాచతి శ్రేష్ఠ తద్దత్ ఏవేతోరన్నారా, ఎవరైతే శ్రేష్ఠుడు ఉంటాడో వాళ్ళని ఫాలో అయిపోతుంటారు. అవునా? సపోజ్ భక్తులు కనుక ఈ అడ్వాంటేజ్ తీసుకున్నారనుకోండి, కరెక్టే, వర్ణాశ్రమ ధర్మానికి మనం బయట ఉన్నాము, మేము ఎటువంటి రూల్స్ ఫాలో చేయము, ఇంకా మేము ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వము. అలా చేసినట్లయితే ఏమవుతుందంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ అయిపోం అందరికి. అలా చేయొద్దు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు. ఓకే, అంటే కేవలం ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మాత్రమైనా కూడా పని చేయని చెప్తాడు అర్జునుడు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. వీలైతే ఈ రోజు రికార్డింగ్ పెట్టండి ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఒక వర్ణాలు అలా ఉంటారు కదా. అయితే ప్రభు
వాయిస్ కట్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ వాళ్ళ కొలీగ్స్ ఎవరు ఉంటారు, వాళ్ళు కూడా సేమ్ ప్రొఫెషన్ లో ఉంటారు. ఇప్పుడు అది వ్యాపారమైన కావచ్చు ప్రభుజీ, వ్యాపారమే అనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఎదుటి వాళ్ళని కడుపు కొట్టి అత్యాస మీద ఇప్పుడు మోసం చేసి చేస్తారు కదా, అది తప్పవుతుంది. కాబట్టి ఎదుటివాడు వ్యాపారస్తుడే, ఇప్పుడు తను వ్యాపారస్తుడే, ఇప్పుడు తను బ్రతకడం కోసం తను వ్యాపారం చేస్తూ వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళు బ్రతకడం కోసం చేస్తే అది తప్పదు అని అన్నారు కదా ప్రభుజీ. మరి ఇప్పుడు అవును. ఎదుటి వాళ్ళని అలా చేస్తే కూడా తప్పు ఉండదా? ఎలా అర్థం చేసుకోవాలి అని అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఎంత తక్కువగా అయితే అంత తక్కువగా మోసం అనేది చేయాలి. అంటే మోసం అనేది 100% చేయకుండా ఉండి కూడా బిజినెస్ చేయగలిగితే చాలా గొప్ప విషయము. కానీ ఎంత తక్కువైతే అంత తక్కువ చేయాలి. అలా అని చెప్పి అవతల వాళ్ళకి మరీ ఇబ్బంది పెట్టేంత మోసం కూడా చేయకూడదు. మరీ పచ్చిగా మోసం చేయకూడదు. ఓకే. ఇంక తప్పదన్నంత వరకు చేయాలి. అదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా 100% ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేరు. అది ఎవరైనా అడిగారు అనుకోండి, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడిగారు అనుకోండి షాప్ కీపర్ని, అని ఓపెన్ గా చెప్పలేడు. నాకేం మిగలదండి అనాలి ఫర్ ఎగ్జాంపుల్. అంటారు కదా అలాగే, అవును నాకేం ప్రభు. మిగలలేదండి అంటారు కదా, నాకు అసలు ఏం మిగలట్లేదు తెలుసా ఇందులో అని అంటారు. అలా అండం అనేది జస్ట్ లేకపోతే ఎవరు కొనుక్కోరు అలా అనకపోతే. బిజినెస్ అది అనేది ఓకే ప్రభుజీ, దామోపంతం అది అవును. చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యాపారస్తుడుగా తను అలా చెప్పడంలో తప్పలేదన్నారు, అది ఓకే. అలా ఇప్పుడు వ్యాపారస్తులు అది అంతవరకు ఓకే, అంతవరకు ఓకే. అని ఇంకా కాబట్టి ఇప్పుడు మరి అది ఎదుటి మరి వాళ్ళని కూడా మోసం వరకు వెళ్ళకూడదు. అదే ఇంకా మరి ఇంకా ఆ పచ్చి మోసం చేయకూడదు ఎవరిని కూడా. అది ప్రభుజీ అడిగేది. ఇప్పుడు తప్ప ఎదుటి అలా వాళ్ళని చేయకూడదు. ఇబ్బంది పెడుతూ వాళ్ళని చేయడం ఇబ్బంది కూడా పెడుతూ తప్పే మోసం కదా. చేయకూడదు. అవును. ఇప్పుడు ఇప్పుడు పర్సెంటేజ్ మార్కెట్ ప్లేస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు కలియుగంలో. మార్కెట్ ప్లేస్ ఎలాగంటే ఒకళ్ళు సరే నువ్వు వ్యాపారం చేసుకుని నేను వ్యాపారం చేసుకోను కాదు, నేను మాత్రమే చేస్తాను నువ్వు చేయకూడదు అన్నట్టుగా ఉంటుంది అనమాట కాంపిటీషన్ అనేది. అది ఎక్కువగా ఉంది ప్రభుజీ ఇప్పుడు రోజుల్లో, చాలా అందుకని ఎక్కువగా ఉంది. అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడ సర్వైవల్ కి వాళ్ళు ఏదో ఒకటి దానికి సరిపోయే పనులు చేయాల్సి ఉంటుంది. అవునా? అవును ఇక్కడ ప్రభుజీ. హరే కృష్ణ ఇప్పుడు ప్రభు. అన్ని వ్యాపారాలు ఎట్లా అంటే ఒక వ్యాపారం ఇంకో వ్యాపారాన్ని తినేయాలని చూస్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటాను కాదు. ఎదుటోడు ఎక్కువ అదే ఉంది కదా ఇప్పుడు రోజుల్లో. అదే ఇప్పుడు కలియుగం అలా ఉంటుంది. కాబట్టి ఈ యుగానికి సరిపోయినట్టుగా జనాలు ఉండాలి, లేకపోతే వాళ్ళు బతకలేరు. తూకంలోనూ లెక్కలో తేడా ఎస్ ప్రభుజీ. ఏంటి బ్రో? తూకంలో లెక్కలో తేడా చేయకూడదు. రూపాయి వస్తువు రూపాయిన్నరము, రూపాయి 10, రూపాయి 20. కానీ చెప్పిన రేటు కన్నా మోసం చేసి తూకంలో గాని లెక్కలో గాని గాని తప్పు చేస్తే అది తప్పు అవుతుంది. మనం చెప్పి చేసింది కరెక్ట్ అవుతుంది. తెలియకుండా మనం యాడింగ్ చేసేది తప్పు అవుతుంది. ఓకే. లాభం కోసం చేయొచ్చు కానీ మోసం చేయకూడదు. అవునవును. లాభం కోసం అవసరం అంత చేయాల్సిన కంపల్సరీ అనేది చేస్తారు ఇంకా. అవును, అది కూడా వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది, లేకపోతే వాళ్ళకి అసలు వ్యాపారం అవ్వదు కాబట్టి ఇంకా అదే రైట్ అలాగనమాట. లాభం కూడా మితంగా ఆశించాలి, అది కూడా అపరిమితంగా కూడా కాదు కదా. కానీ అట్లా కాదు, లాభం మితంగా ఆశించాలి కరెక్టే, కానీ అదే మన డ్యూటీ బట్టి ఉంటది. ఓకే. ఇప్పుడు క్షత్రియులు అనే వాళ్ళు మంచిగా క్షత్రియులు ఉండాలి అంటే వాళ్ళ రాజ్యాన్ని ఇంకా పెంచాలనే కోరిక ఉండాలి వాళ్ళ క్షత్రియులకు యాక్చువల్గా చెప్పాలంటే రూల్స్ ప్రకారం. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా అఫ్కోర్స్ సాటిస్ఫాక్టరీగా ఉండాలి, కానీ బ్రాహ్మణులకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు వ్యాపారాన్ని పెంచాలని, వాళ్ళు డబ్బులు ఎక్కువగా సంపాదించాలని కోరిక ఉండడం అనేది న్యాచురల్. అందులో తప్పేం లేదు. ఒక వ్యాపారి నా వ్యాపారం పెరగాలి అని కోరుకోవడంలో తప్పులేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు బ్రాహ్మణస్తులుగా ఉన్నారు ప్రభుజీ, ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా వాళ్ళు అనుష్ఠానం చేయిస్తూ వాళ్ళు కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక బ్రాహ్మణుడిగా ఉన్న వాళ్ళు అతిగా ఆశపడకూడదు, ఉన్న దాంట్లో బ్రాహ్మణులు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఆశపడకూడదు. ఉండాలి. ఎస్ ప్రభుజీ. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అలా లేదు కదా ప్రభుజీ, వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నారంటారా? ఎందుకంటే వాళ్ళ వృత్తిని ఆల్మోస్ట్ బ్రాహ్మణత్వం వెళ్ళిపోయింది కదండి. యాక్చువల్ గా మనం చూసినట్లయితే ఎవరు స్ట్రిక్ట్ గా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా సర్వీస్ లకు వెళ్ళిపోయారు. మొదటి విషయము. అవును ప్రభుజీ. వాళ్ళ స్వధర్మాన్ని విడిచిపెట్టేశారు మోరర్లెస్. చేయాల్సిన 6 కర్మల్ని కూడా విడిచిపెట్టేశారు. కాబట్టి ఇంకా మనం బ్రహ్మ బంధువులు అని పిలవాలి. ఇంకా వాళ్ళని మనం బ్రాహ్మణులు అని పిలవడానికి లేదు. బ్రహ్మ బంధువులు ఒకప్పుడు బ్రాహ్మణులు, కానీ ఇప్పుడు కాదు అట్లా. ఓకే ప్రభుజీ. అలా ఉన్నప్పటికీ వాళ్ళు గనక ఒక భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే
అప్పుడు దానికి ఏమి వాళ్ళు వెళ్తారు కదా అతన్ని ఎస్ కొన్న ఎస్ దొంగలు అందరూ వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. అదే కృష్ణ భగవానుడు స్పెసిఫిక్ గా ఆ శ్లోకాన్ని చెప్పడం అది జరిగింది అన్నమాట భగవద్గీతలో. ఎస్ ఆ, ప్రభుజీ. శ్రియశూద్ర తేపి యాంతి పరాం గతిమన్. ఓకే, 9వ శ్లోకంలో వస్తుంది అనమాట అది. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనః స్త్రియో వైశ్యస్తథా శూద్రస్తేపి యాంతి పరాం గతి. భగవంతుడి పాదపద్మాలని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళు పరమగతిని పొందగలరు. అందులో ఓకే. బ్రహ్మబంధుడు కూడా వస్తారు, అందరూ వస్తారు. యాక్చువల్లీ ఓకే. మనం చెప్తున్న వర్ణాశ్రమ ధర్మం ప్రాక్టికల్ గా చెప్తే అండి అసలు ఎవరు కూడా ఫాలో చేయరు కదా. ఎస్ ప్రభుజీ. అదే అవును. 99% లేదంతే. ఇప్పుడు లేదనే చెప్పాలి, ఆల్మోస్ట్ జీరో అని చెప్పాలి. అవును. ఎవరు అందరూ దాదాపు మనుషులు ముద్రులుగానే ఎవరు ఉన్నారు. నూటికో కోటికో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, అది లక్షల్లో ఒక మనిషి. అంతే ప్రభు. ఇది 100 ప్రస్తుతానికి రూపాయలు, 10 లేదు. రూపాయలు వేసిన వాళ్ళు ఒకలాగా చూస్తారు, 20 రూపాయలు వేసిన వాళ్ళు ఒకలాగా చూస్తారు, 100 రూపాయలు వేసిన వాళ్ళు ఒకలాగా చూస్తారు. అవునవును. ఇప్పుడు ఇదంతా మనకి ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ప్లేస్ టైంలో ఉన్నాం, మనం కలియుగం స్టార్టింగ్ లో ఉన్నాం అనమాట. ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇది యుగ సంధి అంటారు దీన్ని. ఓకే, ఎస్ ప్రభు. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం స్టార్ట్ అయింది. 5,000 సంవత్సరాలు అయింది, ఇంకా 4,000 సంవత్సరాలు ఉంది కలియుగం. అది ఒక రకమైన స్టెబిలైజేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి. అంతా ఒక రకంగా పతనం అయిపోయింది వర్ణాశ్రమ ధర్మము. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి కానీ రియాలిటీలో లేవు. మనం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అవ్వకపోవచ్చు. ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది 100% పాటించడం చాలా కష్టం కూడా, మనం ఉండలేము కూడా. సో మనం ఎటువంటి వర్ణంలో ఉన్నా కూడా భగవంతుడి పాదాలను ఆశ్రయించి దాన్ని మించింది లేదు ఇంకా. అది ముఖ్యంగా దాన్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. అందుకని మనకి ఒకసారి మా గురు మహారాజ్ కూడా చెప్పారన్నమాట. ఎవరో అడిగారు, జయపతాక స్వామి మహారాజ్ని ఒక క్వశ్చన్ అడిగారన్నమాట. ఇప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఎలా స్థాపించాలి, ఇప్పుడైతే లేదు కదా వర్ణాశ్రమ ధర్మాన్ని ఎలా స్థాపించాలి అంటే, అప్పుడు మా గురు మహారాజ్ ఆలోచించి చెప్పారు, వర్ణాశ్రమ ధర్మం అవును ప్రభుపాదుల వారు చెప్పారు వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించమని. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు ఆలోచించినట్లయితే వర్ణాశ్రమ ధర్మం వల్ల మనం భగవంతుడిని చేరుకోలేం. ఓకే, వర్ణాశ్రమ ధర్మాల వల్ల కాదు, భగవంతుడి నామ సంకీర్తన వల్ల మనం భగవంతుడిని ఈజీగా చేరుకోవచ్చు. ఇంకా ఈజీగా ఫాస్ట్ గా చేరుకోలేమంటే ఫాస్ట్ గా చేరుకోగలిగే పద్ధతి ఏంటి? భగవంతుడి నామ సంకీర్తన, భక్తి యోగం. కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేద్దామన్నారు మా గురు మహారాజ్. మనం వర్ణాశ్రమం గురించి తర్వాత ఆలోచిద్దామన్నారు. ఆ టైం ప్రస్తుతానికి భక్తుల్ని తయారు చేద్దాం, భక్తుల్ని చేద్దామని, అందరికి భక్తి నేర్పిద్దామని. ఇక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ముఖ్యం అని. వర్ణాశ్రమ ధర్మం గురించి తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం, ఫ్యూచర్ లో చూద్దాం ఆ ప్రాబ్లమ్ ని, దాన్ని సాల్వ్ చేద్దాం అన్నమాట గురు మహారాజ్. సో నాకు ఆన్సర్ చాలా నచ్చింది. అప్పుడు నాకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, అవునవును కరెక్ట్. ఇప్పుడున్న ఎమర్జెన్సీ, ఇప్పుడున్న అర్జెంట్ ఏంటంటే అందరు భక్తి అనేది అర్జెంట్, ముఖ్యమైనటువంటి పని అది. ఓకే, వర్ణాశ్రమ ధర్మాల గురించి తెలుసుకొని వాళ్ళు భక్తి చేస్తూ ఎంత అయితే వాళ్ళు అంత వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అనేది దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది, సత్వగుణం. ప్లస్ మిగతా వాళ్ళకు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ కింద సెట్ చేసినట్టు అవుతుంది ఆ భక్తులు కనుక. ఆదర్శంగా ఇప్పుడు చెప్పడానికైనా వ్యక్తి ఒక మంచి ఆదర్శంగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకు కూడా చాలా సంతోషంగా, ఒక కామన్ మనిషి, ఒక నార్మల్ పర్సన్ కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు అలాంటి వాళ్ళని చూసి. ఓకే, చూస్తేనే కదా ఇంకోటి వాళ్ళని ఇమిట్ చేసేది, వాళ్ళు చూస్తేనే కదా ఫలానా వ్యక్తి ఉన్నాడు, మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళాలి అని ఒక వస్తుంది, డెడికేషన్ వస్తుంది. నేను కూడా చాలా బాగా చెప్తారు అన్నమాట. ఏం చెప్తారంటే హస్బెండ్ ని చాలా బాగా చూసుకో అని చెప్తారు, వైఫ్ ని కూడా చాలా బాగా చూసుకో అని చెప్తారు. హస్బెండ్ వైఫ్ ని బాగా చూసుకోవాలి, వైఫ్ ని హస్బెండ్ బాగా చూసుకోవాలి, పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకోవాలి. సో అందరూ ఒకరినొకరు మంచిగా చూసుకోవాలి, అన్యోన్యంగా ఉండమని చెప్తారు మా గురు మహారాజ్. ఓకే, ఇక నేను భక్తిలో ఉన్నానని చెప్పేసి నెగ్లెక్ట్ చేయమని చెప్పరు ఆయన. ఆయనకు నచ్చదు అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఫ్యామిలీని. ఓకే, యజ్ఞాలు చేయండి అని మాత్రం చెప్తారు. అదొకటి నామ సంకీర్తన అన్నిటికంటే ముఖ్యమైనది అన్నది చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాలు పట్టుకుంటే నామ సంకీర్తన వెనక్కి వెళ్ళిపోతుంది ప్రభుజీ. భక్తిలో ముందుకు వెళ్ళాం ప్రభుజీ, ముందుకు వెళ్ళలేము. ఇవన్నీ అవ్వవు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరే. అది ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు ఇప్పుడు చాలా సరిగ్గా లేవు ప్రభుజీ. ఎవరి వర్ణానికి వాళ్ళు చేసేది తక్కువైపోయింది కాబట్టి నామ సంకీర్తన బెస్ట్ ప్రభుజీ. కొంచెం టైం పడుతుంది అవన్నీ సెట్ చేసుకోవాలంటే. అవును ప్రభుజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్రాహ్మణులు వర్క్ కి వెళ్ళొద్దు, పనికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిస్తారు వాళ్ళకి? అవును ప్రభుజీ. అంటే ప్రస్తుతం ఈ కలియుగంలో ఎవరికి సరి అయిన ఇవి లేవు ప్రభుజీ, ఉపాధులు లేవు. మీరు అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు వాళ్ళ యొక్క ఒక వంశంలో పుట్టినప్పటికీ, ఒక బ్రాహ్మణుగా పుట్టినప్పటికీ వాళ్ళ గుణము కర్మ అనేది వాళ్ళకి అనుగుణంగానే వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పారు కదా ప్రభుజీ. సో ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళినా వాళ్ళు భగవంతుని పాదాలను ఆశ్రయించడమే మెయిన్ అనేది అర్థమవుతుంది.
ఇప్పుడు మీరు క్షత్రియులు కావాలన్నా కూడా ఎవరు ఇప్పుడు కత్తి పట్టుకొని వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తారు కత్తి పట్టుకొని? ఎవరు లేరు ప్రభుజీ. ఎవరు లేరు ప్రభుజీ. అదే అదే ఎవరు కత్తులు లేరు. పట్టుకొని కత్తులు పట్టుకొని ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. ఓకే, ప్రభుజీ ఇప్పుడు సమాజంలో ఏమైనా తప్పులు జరుగుతుంటే ప్రభుజీ వాటిని ఖండించే వాళ్ళు కూడా ఆ గుణం ఉన్న వాళ్ళే కదా. అవును, ఎగ్జాక్ట్లీ, అవును. మనం ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా, చాలా ప్యాషనెట్ గా ఉంటారు. ఓకే, వాళ్ళని మనం ఏం చేస్తాము? తిడతాం, తిట్టి వాళ్ళని సాఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అలా చేయకూడదు. ఓకే, అదే అదే మీకు అవును పిల్లల్లో చాలా యాక్టివిటీ, చాలా రజోగుణం కనిపిస్తే వాళ్ళకి మంచి మిలిటరీ స్కూల్లో వేయాలి. అవును వాళ్ళలో వాళ్ళ తెలియకుండా నా గుణానికి ధైర్యం తగ్గట్టుగా ఉంటుంది ప్రభుజీ. వెయ్యాలి ఎదిరించే ప్రభుజీ. స్వభావం ఉంటుంది. ఏదైనా చూస్తే ఎక్కడ కూడా ఆగరు కొంత జనరల్ గా. ఉమ్. కానీ పేరెంట్స్ ఏం చేస్తామంటే నీకెందుకు నాన్న నువ్వు వాళ్ళ రేంజ్ పిల్లల్ని భయపడిపోయి వద్దని చెప్పి ఆపుతాం ప్రభుజీ. అవునండి, లేదా వాళ్ళని మంచి స్పోర్ట్స్ లో వేయాలి. వాళ్ళకి వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి పిల్లలు, మంచి స్పోర్ట్స్ లో వేయాలి. మ్యూట్ లో చేయండి. నిన్న ఒక మెసేజ్ వచ్చింది ప్రభుజీ. ఇంటర్ విద్యార్థి అదే సారు ఏదో అన్నాడని ఆ పిల్లగాడిని కాపు కాసి షూట్ చేశాడట. ఎక్కడ? ఇంటర్ నిన్ననే విద్యార్థి న్యూస్ ప్రభుజీ. నిన్న మొన్న న్యూస్. షూటా? ఇండియాలోనా? గన్ను yes. తీసుకొని షూట్ చేశాడట మాస్టర్ ని. మాస్టర్ ని ప్రభుజీ. గన్ ఎక్కడ అలా దొరికింది? అయిపోయింది ఏమో మరి వ్యవస్థ. గన్ను అదే ఎక్కడ కదా. దొరికిందో ఏమో మళ్ళీ హాస్టల్లో అది కూడా. మందలించాడు, తప్పు చేసామని మందలించాడని మందలించాడు, బాగా చదవట్లేదనో ఏమో మందలించినందుకే టీచర్ ని షూట్ చేశాడు పిల్లవాడు. ఇంటర్ విద్యార్థి అది కూడా. ఓకే, పేరెంట్స్ చాలా పిల్లల్ని ఉంటాయి పెంచేటట్టు లేదు. చిన్నప్పటి నుంచి పెంచి, అందుకనే భక్తిలో చిన్నప్పటి నుంచే తీసుకురావాలి ప్రభుజీ కదా. భక్తులు చిన్నప్పుడు తీసుకురావాలి. ప్లస్ వాళ్ళ స్వభావానికి తగినట్టుగా కూడా మనం వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఓకే, అవును ప్రభుజీ. వాళ్ళకి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎవరికైనా వాళ్ళు చాలా లీడర్షిప్ క్వాలిటీస్, వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు వెళ్ళాలనుకుంటే పొలిటికల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. మిలిటరీలో వెళ్ళాలంటే మిలిటరీ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఓకే, అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి వాళ్ళ స్వభావం సరిపోయినట్టుగా. ఓకే, మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు. మన వాళ్ళ ఇష్టం ఇవ్వకూడదు. వాళ్ళు తప్పు చేయనంత వరకు ఏం తప్పేం లేదు. ఓకే, ఏ ప్రొఫెషన్ అయినా మంచిదే. బట్ పాయింట్ ఏంటంటే పాపం చేయకూడదు, అంతే కదా. పాపం లేనటువంటి ఏ ప్రొఫెషన్ అయినా మంచిదే కదా. అంటే ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి ప్రభుజీ మెయిన్. అవునండి, అవును. హరే కృష్ణ అది ప్రభుజీ. ఇస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళు కరెక్ట్ వేలోకి వెళ్తారు కదా హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. సరే, ధన్యవాదాలు, ఓకే ప్రణామం. ప్రభుజీ. ద్రోణాచార్యులు అర్జునుడికి ధనుర్విద్యకి అనువైన వాడు అనుకూలంగా ఉన్నారు. ఆ మనస్తత్వం ఉంది, ఆ ఏకాగ్రత ఉంది. ధనుర్విద్యలో ప్రావీణ్యం చేయండి నెంబర్ 1 అయ్యారు అంటే గురువు గారు నిర్ణయించాలేమో ప్రభుజీ. గురువు గారు నిర్ణయిస్తారు. కరెక్ట్ అండి, అది చాలా ఇంపార్టెంట్. మనం అంటే ఎవరు నేర్పించలేదు, అర్జునుడు అథారిటీస్ ని అడిగితే వాళ్ళు చెప్తారండి. మన గురించి మనం ఫీడ్బ్యాక్ తీసుకోలేము. ఓకే, మన స్వభావం ఏంటి తెలుసుకోవాలంటే మన గురువుని అడిగితే గురువుకి ఐడియా ఉంటుంది అన్నమాట, ఎక్కడ పెట్టాలి అని శిష్యుడిని. సో వాళ్ళు తగినట్టుగా పెడతారు. ఓకేనా? సో ఒక గురువు చెప్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గౌరాంగ ప్రభు అని ఒక అన్నాడు, గౌరాంగ దాస్ అని. ఓకే, ఆయన ఒక 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 విషయం చెప్పాను. ఆయన అంటే ఫస్ట్ లో ఆశ్రమంలో చేరుకున్నప్పుడు ఆయన ఐఐటిలో చదువుకున్నాడు. ఆయన ఆశ్రమంలో బ్రహ్మచారి కింద జాయిన్ అయినప్పుడు చపాతీలు చేయమని ఇచ్చారంట పని. చపాతీలు వస్తున్నాడంట. అయితే ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా ఎవరు వచ్చాడు, బ్రహ్మచారి. చపాతీలు చేసే పని ఇచ్చారు. ఇస్తే చపాతీలు చేస్తూ ఆయన అన్నాడంట పక్కన వాడు, హే నేను చపాతీలు చేయడానికి ఇక్కడికి వచ్చింది, నేను ఎంత గొప్ప ప్రచారకుడినో తెలుసా అని అన్నాడట. నేను వెళ్ళిపోతున్నాను, బ్యాగ్ అన్ని కూడా సర్దుకుని వెళ్ళిపోయాడు. నేను చపాతీలు చేయడానికి కాదు ఇక్కడికి వచ్చింది అని వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఈయన గౌరంగ ప్రభు ఆయన ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. చపాతీలు అఫ్ కోర్స్ ఆయన మానేసి ఇప్పుడు జీబీసీ ఆయన. ఓకే, జీబీసీ అంటే పెద్ద పొజిషన్, అది ఇస్కాన్లో గవర్నింగ్ బాడీ కమిషన్ పెద్ద మెంబర్. సో ఆయన ఇప్పుడు ఆయన ఒకసారి ఆయన చూశారనమాట. చూసి ఎక్కడ కనిపిస్తే ఆయన అడిగారు అనమాట, ఎలా ఉన్నారు మీరు, ఏంటి విషయం అంటే ఆయన అన్నాడంట, నేను తర్వాత ఇస్కాన్ వదిలేసి వెళ్ళిపోయాను, వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మా భార్యకి బ్యాక్ పెయిన్ వచ్చింది, ఆమె వంట వండదు, ప్రతిరోజు నేనే చపాతీలు వండుతాను. ఓకే, హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. కృష్ణ ఏం చేశారు ప్రభుజీ, పనిష్మెంట్ అన్నది ఎంత చక్కగా చూపించారంటే ఆయన జీవితంలో. అనమాట. సో అంటే నేను చెప్పింది ఏంటంటే జస్ట్ జోక్ చెప్పాను. బట్ అంటే వాళ్ళ గురువుకి ఇప్పుడు రాధానాథ్ మహారాజు ఉన్నారు, ఆయన గురువు గారు, ఆయనకు తెలుసు ఈయన స్వభావం ఏంటి, ఎక్కడ పెట్టాలి అని. ఆయన సరిపోయినట్టుగా తర్వాత పొజిషన్ లో పెట్టాల్సిన పొజిషన్ లో పెట్టారు. తర్వాత ఆయన మంచిగా షైన్ అయ్యాడు, మంచి జీబీసీ కింద ఉన్నాడు, చాలా మంచి లెక్చర్స్ చెప్తాడు, చాలా బాగా కూడా చేస్తున్నాడు గౌరవ ప్రభా. గోవర్ధన్ ఈక్వల్ విలేజ్ కూడా ఆయన
హెడ్ చాలా బాగా ఆయన పనిచేస్తున్నారు. అంటే గురువు ఏది చెప్పినా మన ఉన్నతిని ఆశించే చెప్తారన్నది ఇక్కడ వాళ్ళు అనలైజ్ చేసి మన గుణానికి సరిపోయినట్టుగా వాళ్ళు మనకి పని ఇస్తారు. చెప్తారు ప్రభుజీ. అహంకారం కూడా ఉంది కదా ప్రభుజీ, అహంకారం కూడా ఉంది, అహంకార ధోరణి కూడా కనిపిస్తుంది కదా. ఎస్ 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 మాతాజీ, ఎస్ 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 ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ హరే ప్రభుజీ, కృష్ణ, చాలా బాగా దండవత్ చెప్పారు. ప్రణామ్. ఓకే, హరే కృష్ణ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. విషయం అండి, అందరికీ కూడా ఒక్క రిక్వెస్ట్, విజయలక్ష్మి మాతాజీ చెప్దాం అనుకున్నాను నేను. సర్జరీ ఉంది ఇవాళ. ఎస్ మాతాజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది ఇవాళ మాతాజీది. 9 o'clock ప్రభుజీ. 9 o'clock ఉంది. సో అందరం కూడా హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు జపం చేద్దాము. తర్వాత కూడా మీకు సమయం దొరికితే, మీరు ఎక్స్ట్రా రౌండ్స్ చేయగలిగితే, లేకపోతే మీరు బుక్ రీడింగ్ సెషన్ లో కానీ మీరు ఏ సెషన్ లో జాయిన్ అయినా కూడా దయచేసి విజయలక్ష్మి మాతాజీ గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ప్రభుజీ, తప్పకుండా తప్పకుండా. ఇప్పుడైతే మనం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ 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 హరి కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే హరి హరి హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే. రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరి హరే కృష్ణ 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 హరి హరి రామ హరే రామ 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 హరే రామ హరే. హరి హరే హరి హరే రామ హరే రామ